కొన్ని నీళ్ళు తాగడం వచ్చా అంటే అది కూడా తెలియదు, ఎంత తాగాలో తెలియదు, కిడ్నీలో స్టోన్స్ అవి ఇవి తెచ్చుకుంటాము. కొన్ని తినడం అన్న బాగా తెలుసు అంటే తినడం కూడా సరిగ్గా రాదు, అందుకే ఓవర్ వెయిట్లోకి వెళ్తున్నాం లేదా అండర్ వెయిట్లో ఉంటున్నారు. ఐడియల్ వెయిట్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వేళ్ల మీద లెక్క, అంత తక్కువ ఉంటే అండర్ వెయిట్లోనే ఉంటారు, లేదు అతివృష్టి అనావృష్టి ఉంటారు కదా అట్లా. అప్పుడు ఇంతకీ మనకి ఏమొచ్చు? ఓకే, ఏం నిజంగా అయితే ఏమీ రాదు. ఓకే, సో జాగ్రత్తగా వింటే ఇప్పుడు నెక్స్ట్ 20 minutes ఓకే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, షాకింగ్ నంబర్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. ఓకే, 73% ఆఫ్ అర్బన్ ఇండియన్ సిటీస్లో టౌన్స్లో ఉండే వాళ్ళలో తీసుకుంటే 73%, అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు ఓవర్ వెయిట్లో ఉన్నారు ఇండియాలో. రూరల్ పాపులేషన్ తీసుకుంటే ప్రతి నలుగురిలో ఇద్దరు అనుకుంటే టౌన్లలో ప్రతి నలుగురిలో ముగ్గురు. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం రిస్క్ ఏజ్ 28 దాకా బాగానే ఉంటున్నారంట, 38 వచ్చే లోపల లావ్ అయిపోతున్నారంట. ఓకే, సో ఈ ఏజ్ లోనే ఈ 10 ఏళ్లలోనే లావ్ ఎక్కువ పెరుగుతున్నారు పీపుల్. మ్యాక్సిమం లావ్ అయ్యే పీపుల్ అందరూ 28 to 38 జరుగుతుంది. ఓకే, సో దీనికి లేడీస్ చెప్పే కారణం ఏంటి? పిల్లలు, ప్రెగ్నెన్సీలు కదా. మెన్ ఏం చెప్తారు? పెళ్ళైంది కదా సార్ అంటారు. ఓకే, సో ఇది కారణాలు ఏదైనా కావచ్చు, బట్ దిస్ ఈస్ రిస్క్ ఏజ్. ఓకే, యావరేజ్ బిఎంఐ తీసుకుంటే ఇండియాలో 25.5 ఉంది. అట్లీస్ట్ లైక్ ప్రతి మనిషి తీసుకుంటే కూడా యావరేజ్ గా 11 kgs తగ్గాల్సిన అవసరం ఉంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ యావరేజ్ గా తీసుకుంటే. ఓకే, సో ఇది ఓన్లీ ఇండియాకి సంబంధించింది కాదు, ఇట్స్ ఏ గ్లోబల్ ఎపిడమిక్ అంటారు. ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. 200-300 ఏళ్ళ 200 ఏళ్ల ముందు 300 ఏళ్ల ముందు చూసుకుంటే ఆకలి చావులు ఉండేటివి, ఫుడ్ లేక చనిపోయే బ్యాచ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు బాగా తిని చనిపోతున్నారు. ఓకే, ఇంతకుముందు స్వీట్ తినాలంటే పండగ రావాలా, ఏదో ఒక పండగకి అన్ని కాల్చుకొని తినాలా. ఓకే, సంగటులు, సద్దన్నాలు ఏదో తినేవాళ్ళు, మొత్తానికి రొట్టెలు అవి ఇవి. బట్ ఇప్పుడు సో మీకు ఎప్పుడు కావాలన్నా బిర్యానీ దొరుకుతుంది, ఎప్పుడు కావాలన్నా స్వీట్ దొరుకుతుంది, లెస్ రాత్రి 12 కూడా దొరుకుతుంది ఏదైనా ఫుడ్. ఓకే, స్విగ్గీ, జొమాటో అన్ని అవైలబిలిటీ పెరిగిపోయింది. అవైలబిలిటీ పెరిగింది కాబట్టి సిటీలో ఎక్కువ మంది ఉన్నారు లావు ఉండేవాళ్ళు. రూరల్లో ఇంకా వెళ్ళలేదేమో జొమాటో వాళ్ళు, వెళ్తే స్విగ్గీలు వాళ్ళు కూడా పెరిగిపోతారు. ఓకే, ఎనీవే, సో 1/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఇస్ ఓవర్ వెయిట్. మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 200 నుంచి 250 కోట్ల మంది. ఇది ఓల్డ్ నంబర్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది. ఆల్మోస్ట్ లైక్ ప్రపంచ జనాభాలో 1/3, ప్రతి ముగ్గురులో ఒకరు ఓవర్ వెయిట్ లో ఉంటున్నారు. ఓకే, సో ఇది చిన్న విషయం కాదు, బాగా అర్థం చేసుకుంటే. అండ్ ఈవెన్ WHO ఇచ్చిన రీసెంట్ రిపోర్ట్ లో కూడా 1975 నుంచి చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళు అనుకోండి. ఓకే, ఇంకొక 2 ఏళ్ళు పోతే 50 ఏళ్ళు అవుతుంది. ఈ 50 ఏళ్లలో ఆల్మోస్ట్ 3 times పెరిగినారు ఓవర్ వెయిట్ ఉన్న వ్యక్తులు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, అమెరికా లాంటి కంట్రీ కూడా, డెవలప్డ్ కంట్రీస్ అని చెప్తున్నా, అమెరికాలో కూడా 45% ఉంది 1970s లో, ఇప్పుడు 74%కి వచ్చేసింది. ఇక్కడ కూడా ప్రతి నలుగురిలో ముగ్గురు ఓవర్ వెయిట్ లో ఉంటున్నారు. అంటే ఇది చదువుతో సంబంధం లేదు, ఏమో చెప్తారు కదా ఎక్కువ చదువుకుంటే ఉన్నింది పోయిందని. కామన్ సెన్స్ కి సంబంధించిన విషయాలు. యాక్చువల్ గా చాలా మంది అంటుంటారు కదా ఇవన్నీ మా స్కూల్లో నేర్పిరని. నిజమే. ఓకే, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు స్కూళ్ళలో నేర్పారు. ఎనీవే, సో ఓవర్ వెయిట్ ఉంటే ఏంటి నష్టం? ఇక్కడ మీరు ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక స్లైడ్ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ ఉంటే ఏమవుతుంది? పొట్ట లోపలికి లాక్కుంటే మనం జనరల్ గా మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంది? ఓవర్ వెయిట్ ఉంటే ఆయాసం వస్తుంది, ఎక్కువ దూరం నడవలేము, ఎవరితోనైనా వాకింగ్కి పోయినప్పుడు బొసపడుతుంటారు. ఓకే, లేదు మెట్లు ఎక్కాలంటే ఆయాసము, లేదు ఫోటోలు దిగేటప్పుడు ఉంటుంది పొట్ట లోపలికి లాక్కోవడం, లేదు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ బొమ్మలకి వేసుకునే డ్రెస్సులు భలే ఉంటాయి, అది మనం వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ సైడ్లు బయటకు వచ్చేసి ఉంటాయి. ఓకే, సో అప్పుడు చచా బాగాలేదు అనిపిస్తుంది. బొమ్మకి వేసినప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది. ఓకే, అది చాలా సన్నగా ఉంటుంది కదా ఆ బొమ్మ. ఓకే, సో ఇలాంటివన్నీ కొన్ని ఇష్యూస్. ఫోటోలు తీసేటప్పుడు పొట్ట లోపలికి లాక్కోవడము, కాన్ఫిడెన్స్ ఉండదు, నగర్లోకి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే లోపల అసలు ఏం జరుగుతుంది? ఓకే, బిఫోర్ మనం వీటి ఏమేమి జరుగుతుంది లోపల ఓవర్ వెయిట్ అయితే అనేది మాట్లాడుకునే ముందుగా రీసెంట్ గా జరిగిన ఒక సర్వే గురించి, ఒక స్టడీ, సర్వే కాదు ఒక స్టడీ, జనరల్ గా చేస్తూ ఉంటారు కదా పీపుల్, రీసెర్చ్ లో ఉన్న పీపుల్ స్టడీస్ చేస్తుంటారు జంతువుల మీద, మనుషుల మీద, అవి కూడా పేపర్స్ పబ్లిష్ అవుతుంటాయి. సో అట్లా ఎలుకల మీద రీసెంట్ గా జరిగిన సర్వే ఒకటి చెప్తాను మీకు. సో 2 sets ఆఫ్ ఎలుకలు, అంటే 2 batchలు ఎలుకలను తీసుకొని, ఒక బ్యాచ్ ఆఫ్ ఎలుకలకి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 దాకా ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసినారు. ఇంకో బ్యాచ్ కి ఈవినింగ్ 7 నుంచి పొద్దున 7 వరకు, అంటే నైట్ టైం ఫీడింగ్ ఒకటి, డే టైం ఫీడింగ్, ఇలా మొదలు పెట్టింది. ఓకే, సో 3 నెలల తర్వాత చూస్తే ఓకే ఏ ఎలుకలు లావు ఉంటాయి? సో జనరల్ గా పీపుల్ చెప్పేది నైట్ టైం తిన్న ఎలుకలు లావు ఉంటాయి. బట్ స్టోరీ ఏంటంటే 2 కూడా సేమ్ గానే ఉన్నాయి, ఏది కూడా పెరగల.
కానీ నైట్ టైం తినే ఎలుకల్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినాయి, అంటే డయాబెటిక్ దగ్గరికి ప్రీ డయాబెటిక్లోకి వెళ్ళినాయి. ఫ్యాటీ లివర్ వచ్చింది, లివర్ మీద ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయింది వాటికి కూడా. ఓకే, సో ఇలాంటి కొన్ని ఇష్యూస్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినాయి, అవన్నీ జరిగినాయి. అదేవిధంగా ఇంకొక 3 నెలలు కంటిన్యూ చేస్తా వెళ్ళారు ఫీడింగ్. సో 6 నెలలు అయ్యే టైంకి చూస్తే నైట్ తింటున్న ఎలుకలు వెయిట్ పెరగడం మొదలుపెట్టినాయి, వెయిట్ పెరిగినాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? వెయిట్ పెరగక ముందుగానే మన బాడీలో కొన్ని జరిగింటాయి, గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం, కొలెస్ట్రాల్స్ పెరగడం, కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మొదలైన కొన్ని రోజుల తర్వాత వెయిట్ పెరగడం మొదలైంటాం. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఓవర్ వెయిట్ ఉన్నాము, ఒక 5 కేజీలు 10 కేజీలు అంటే దానికి ముందు చాలా జరిగిండాలిగా, బాడీలో జరిగింటాయి కదా. సో ఇక్కడ గోల్ కూడా మనకి ఏంటంటే ఆ వెయిట్ తగ్గడం కాదు, ఆ 10 కేజీలో, ఆ 20 కేజీలో, ఆ 30 కేజీలో ఎక్కువ ఉన్న వెయిట్ తగ్గిపోతే సరిపోదు. ఆ జరిగిన డ్యామేజ్ ఏదైతే అబ్నార్మాలిటీస్ జరిగినాయో మన బాడీలో, వాటన్నిటిని కూడా రివర్స్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం ఓవర్ వెయిట్ అయితే ఏమేమి ఇష్యూస్ వస్తాయంటే, ఫస్ట్ రాబోయే ఇష్యూ ఏంటంటే డయాబెటీస్. ఓకే, వెయిట్ లాస్ కోసం బ్లడ్ టెస్టులు చేయించినప్పుడు కొన్ని టెస్ట్లో తెలుసుకుందాం బాడీ గురించి అని. ప్రతి ఇద్దరిలో ఒకరికి డయాబెటిక్ కానీ ప్రీ డయాబెటిక్ లో కానీ ఉంటున్నారు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఆ విషయం. 7లో ఉంటాయి హెచ్బిఏవన్సీలు, 9, 11, 14 కూడా ఉండే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు వాళ్ళు డయాబెటిక్ అని. ఎందుకంటే మనకు ఇండియాలో మనకున్న కల్చర్ ఏంటంటే, సో మరీ మూలపడిపోతే తప్ప మరీ కింద పడిపోతే అంటే హెల్త్ ప్రాబ్లం వచ్చి అప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేసుకుందాము, తెలుసుకుందాం మన బాడీ గురించి అనే ధ్యాసే ఉండదు. ఎందుకు ఊరికే 1000 రూపాయలు ఖర్చు దానికి, ఇట్లా ఆలోచిస్తాము. ఓకే, అంటే అదేదో పెద్ద సేవింగ్ చేసేటట్టు ఉండదు. మళ్ళీ బయట పోయి చాలా దగ్గర ఖర్చు పెట్టేస్తుంటాం, సినిమాలకి, బిర్యానీలకి, వాటన్నిటికీ. ఓకే, సో ఎనీవే అది పక్కన పెడితే, రెండోది ఇంకో కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎందుకు సార్ టెస్ట్ చేసుకుంటే ఏదో ఒకటి బయటపడుతుంది, ఎందుకు వచ్చిన బాధ, టెస్ట్ చేసుకోకుంటే పోలా అనే బ్యాచ్ కూడా ఒకరు ఉన్నారు. ఓకే, అంటే మీరు టెస్ట్ చేసుకోలేదు సరే, మీ లోపల ఉండేది మీకు తెలియలేదు, బాగానే ఉంది, కానీ పెరుగుతూ ఉంటుందిగా ప్రాబ్లం. మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రం ఏదో చెప్తారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడలేదు అనుకుంటుంది. అట్లా లోపల జరుగుతున్న డ్యామేజ్ జరుగుతూ ఉంటదిగా. ఇనిషియల్ డేస్ లోనే తెలుసుకోగలిగితే దాన్ని సింపుల్ గా వెనక్కి తెచ్చుకోవచ్చు కదా. చాలా మంది ఉన్నారు, వీ హ్యావ్ డాక్టర్స్ ఇన్ అవర్ టీమ్, వాళ్ళు చెప్పేది కూడా అదే. ఇనిషియల్ డేస్ లో కనుక్కుంటే చాలా ఈజీ, లాస్ట్ లో వస్తారు హాస్పిటల్ కి పికల మీద తెచ్చుకొని, ఐసీయూలోకి వెళ్ళే కేసెస్ అన్నీ అవే, లాస్ట్ మినిట్ లో వస్తూ ఉంటారు. ఓకే, సో అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోనంత మాత్రాన లోపల ఏమీ లేదని కాదు, ఏదైనా ఉంటే జరుగుతుంటది కదా దానివల్ల డ్యామేజ్. సో ఇది ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఎంతో ఖర్చు పెడుతుంటాం ఎక్కడెక్కడ, ఒక 1000-2000 మన బాడీ మీద మనం ఇన్వెస్ట్ చేసుకొని, అట్లీస్ట్ ఏముంది, కొలెస్ట్రాల్స్ ఏమైనా పెరిగినాయా, షుగర్ ఏమన్నా వచ్చిందా, యూరిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, ఒకసారి చూసుకొని ఏదన్నా ఉంటే చిన్న చిన్న మార్పులు లైఫ్ స్టైల్లో చేసుకొని దాన్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలనేది వదిలేసి, ఓకే అది పెద్దదయ్యేదాకా ఉండి లాస్ట్కి తీసుకెళ్ళి అప్పుడు వెళ్ళి ఇంకా పేషెంట్ అనే ముద్ర ఒకటి వేసుకొని అక్కడి నుంచి టాబ్లెట్లు మొదలుపెట్టి. ఓకే, ఎందుకంటే ఇప్పుడున్న సిక్నెస్ ఇండస్ట్రీ అంటే ఏంటి, మనకి ఏదైనా జబ్బు వస్తే మనం వెళ్తాం అక్కడికి, దాన్ని సిక్నెస్ ఇండస్ట్రీ అంటాం. మెడికల్ షాపుల్లో నుంచి మొదలైతాయి, స్కాన్ సెంటర్లు, మెడికల్ షాపులు, బ్లడ్ రిపోర్ట్స్, వాళ్ళు హాస్పిటల్స్, డాక్టర్లు, వీళ్ళందరూ సర్జరీస్, ఇవన్నీ కూడా సిక్నెస్ ఇండస్ట్రీ కిందకు వస్తాయి. మనం సిక్ అయితేనే కదా వెళ్తాం వాడికి, లేకపోతే ఎందుకు వెళ్తాం. ఓకే, సో సిక్నెస్ ఇండస్ట్రీ అనేది ఏంటంటే, మీకు బాగా అర్థం కావాలంటే, మిమ్మల్ని చావనీయకుండా కాపాడుతుంది, అలాగని చెప్పి బతకనీదు కూడా. ఓకే, అట్లా బతకనీదు, అలా చావనీదు, టాబ్లెట్ల మీద నడుపుతా ఉంటారు జీవితం. మీరు డయాబెటిక్ పీపుల్ చూడండి, ఒకసారి మొదలు పెట్టేస్తే ఇంకా వాడుకుంటూ ఉంటారు. ఓకే, వాడుకుంటుండే దాన్ని ట్రీట్మెంట్ అంటారని నాకైతే తెలియదు, బట్ అలా ఉంటుంది ట్రీట్మెంట్. బీపీ పేషెంట్లు చూడండి, వాడుకుంటా ఉండాలి జీవితాంతం. థైరాయిడ్ పేషెంట్స్ వాడుకుంటా ఉండాలి, కామధేనువులు లాగా. సిక్నెస్ ఇండస్ట్రీలో వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ డబ్బులు ఖర్చు పెడతానే ఉంటారు. అంటే అదే, అందుకే నేను చెప్తున్నా, అలా చావనీరు, అలాగని చెప్పి బతకనీరు, అలా గడిపేస్తా ఉంటాం లైఫ్ని. ఓకే, ఎనీవే కమింగ్ బ్యాక్, మనం ఇక్కడ చూస్తే ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల ఫస్ట్ వచ్చే ప్రాబ్లం టైప్ 2 డయాబెటీస్ అండి. చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలా. షుగర్ వచ్చేదానికి ప్రధాన కారణం ఓవర్ వెయిట్ ఉండడం. అదేవిధంగా ఎప్పుడైతే డయాబెటీస్ వస్తుందో మనం మెడికేషన్ మొదలు పెట్టేస్తాం, టాబ్లెట్ వేసుకోగానే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ తగ్గిపోతుంది. ఓకే, ఎలా తగ్గిపోద్ది, ఆవిరి అయిపోతుందా, టాబ్లెట్ పోయి ఆవిరి చేస్తుందా, లేదు, ఆ టాబ్లెట్ ఎక్కువ ఇన్సులిన్ తయారు చేస్తుంది, ఆ ఇన్సులిన్ ఆ రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని ఫ్యాట్ గా మార్చి ఎత్తి పెట్టుకుంటుంది ఫ్యూచర్ అవసరాల కోసం. అంటే దాని మీనింగ్ ఏంటి, మీకు రక్తంలో షుగర్ తగ్గుతుంది అంటే, గ్లూకోజ్ తగ్గుతుంది అంటే, వేరే దగ్గర ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంది బాడీలోని ఇంకొక ప్లేస్ లో. అలా స్లోగా ఫ్యాట్స్ పెంచేసుకుంటూ వెళ్తాం బాడీలో. ఎప్పుడైతే ఇవి పెరుగుతూ ఉంటాయో కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి, కొలెస్ట్రాల్స్ పెరిగితే రక్తంలో తిరుగుతూ ఉంటాయి, లిపిడ్స్ అంటారు, ఇవి రక్తనాళాల్లో పేరుకోబోతాయి. హార్ట్కి వెళ్ళే దారిలో పేరుకుంటే హార్ట్ అటాక్స్ అని, బ్రెయిన్ దగ్గర పేరుకుంటే
పెరాలసిస్ అని, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్కి మళ్ళీ కారణం ఎవరు? హై కొలెస్ట్రాల్. ఎప్పుడైతే రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువ పేరుకుపోతుందో రక్తనాళం సైజ్ తగ్గిపోతుంది. ఇంటర్నల్ డయామీటర్, సన్న పైపుల నుంచి రక్తం వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎక్కువ ప్రెషర్ చూపిస్తుంది రక్తనాళాల గోడల మీద. దాన్నే మనం బీపీ అంటాం, హైపర్ టెన్షన్ అంటాం, హై బ్లడ్ ప్రెషర్. ఓకే, అదేవిధంగా సో గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఇప్పుడు బాగా అర్థం కావాల్సింది ఏమంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఇక్కడ చూస్తే కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 60 కేజీలు ఉండాలనుకోండి, ఐడియల్ వెయిట్ 60 కేజీలు ఉంటే ఓకే, మీ బాడీలో ఒక 20 కేజీల దాకా కొవ్వు ఉంటుంది. మినిమం 25 to 30% ఉంటుందండి. ఒక రకంగా హెల్తీగా ఉన్నాను నేను అనుకునే వాళ్ళకు కూడా 25 to 30% బాడీ ఫ్యాట్ ఉంటుంది. అంటే మీ వెయిట్లో 60 కేజీలు వాడికి 30% అంటే ఒక 20 కేజీలు రఫ్గా అనుకున్నాం, 18 కేజీలు. మళ్ళీ మల్టిప్లికేషన్ రాదేమో సార్ కనుక్కోబోతారు, రఫ్గా చెప్తున్నాం. ఒక 20 కేజీలు కొవ్వు ఉంది అనుకోండి. ఓకే, మీరు 60లో ఉంటే, మీరు 60 ఉండాల్సిన వాళ్ళు 80లో ఉంటే అదొక 20, ఇదొక 20, 40 కేజీల ఫ్యాట్ ఉన్నట్టు. ఎక్కడ ఉంటుంది ఈ ఫ్యాట్ అంతా? మనకు బయటకు కనిపించేది మగవాళ్ళకి అయితే పొట్ట చుట్టూ ఉంటుంది ఎక్కువ. కాళ్ళు సన్నగా ఉన్నా కూడా కోడి కాళ్ళలాగా పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఉమెన్కి తీసుకుంటే ఫ్యాట్ స్టోరేజ్ ప్లేసులు చాలా ఎక్కువ ఉంటాయి. తొడల భాగము, సీటు భాగము, నడుం భాగం కావచ్చు, మెడ భాగం కావచ్చు, చేతులు కూడా చాలా లా ఉంటాయి, జబ్బలు అంటాం కదా. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో ఫ్యాట్ స్టోరేజ్ ప్లేసెస్ ఎక్కువ ఉమెన్ కి. అంటే ఉమెన్ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా బయటకి కనిపించేటట్టు కేజీ లివర్ మీద 4-5 కేజీలు ఫ్యాట్ పడిపోయింది అనుకోండి, తన బరువు కంటే 2-3 రెట్లు ఎక్కువ బరువు ఉన్న ఫ్యాట్ మీ నెత్తిన. మీరు ఒక 80 కేజీలు ఉన్నారు, మీ నెత్తిన ఏమంటారు అనిగిపోతారు. ఓకే, అంటే దానికి ఎత్తుకునేది తర్వాత ఫస్ట్. ఓకే, సో అలా లివర్ తన బరువు కంటే 3 రెట్ల దాని మీద వేసుకుంటే పనిచేయాలంటే అందుకే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం మనం. ఇంతకుముందు పాతకాలం లివర్ కొట్టుకునే వాళ్ళు. ఓకే, లివర్ క్యాన్సర్స్ కానీ లైక్ హెపటైటిస్ బి వల్ల కానీ ఇలాంటి ఇష్యూస్ వల్ల ఇప్పుడు అవన్నీ పర్సెంటేజ్ తగ్గిపోయింది. అవన్నీ ఉన్నాయి, బట్ దానికంటే అంటే చిన్న ఒక గీత పక్కన పెద్ద గీత గీస్తే అది చిన్నదైపోయినట్లు ఇప్పుడు అది కనపడడం లేదు. దానికి పోటీగా ఏమొచ్చిందంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ప్రతి ఒక్కరికి, ప్రతి ముగ్గురు, ప్రతి నలుగురిలో ఒకరికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళ బాడీ వెయిట్ కంటే ఒక 5-10 కేజీలు ఎక్కువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లివర్ మీద ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడం. సో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 3 అని, సిరోసిస్ అని, లాస్ట్ స్టేజ్కి వెళ్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా కాస్ట్లీ సర్జరీ, 60 lakhs, 80 lakhs, 1 crore కూడా ఉన్నాయి. ఓకే, సో అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఎప్పుడైతే లివర్ మీద ఫ్యాట్ డిపాజిషన్ పెరిగిపోతుందో లివర్ చేసే చాలా పనులు, 450 రకాల పనులు చేస్తుంది మన బాడీలో లివర్. అవన్నీ తగ్గిపోవడం వల్ల, అవన్నీ ప్రాపర్గా జరగకపోవడం వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ కావచ్చు. లివర్ తయారు చేసే బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది, తిన్నప్పుడు రిలీజ్ అవ్వాలి. అక్కడ స్టోర్ అయింది తొందరగా గడ్డలు కట్టేస్తే దాన్ని మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం. ఓకే, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, స్కిన్ ముదురులా కనపడడం కావచ్చు, ట్యాన్ ఉంటుంది కొంతమందికి. ఓకే, బ్లాక్ గా నుదుటి మీద అంతా. ఓకే, సో చాలా క్రీములు వాడి, టోపీలు వాడి, గొడుగులు పెట్టుకొని, దానికి కారణం ఫ్యాటీ లివర్. లివర్ మీద ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ ఉంటే మీకు ట్యాన్ వస్తుంది స్కిన్ మీద. ఓకే, ఎనీవే, సో ఇట్లా చాలా విషయాలు, అలర్జీస్ రావడం, స్కిన్ మీద దద్దులు లాంటివి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా బ్లోటింగ్, సరిగ్గా అరగకపోవడం, తేపులు రావడం, డైజెషన్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా. అండ్ ఇవన్నీ కాకుండా విటమిన్స్ డెఫిషియన్సీస్ వస్తాయి. ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు, B12, ఇలాంటివన్నీ కూడా లివర్ చాలా పనులు చేస్తుంది. స్టోర్ చేసుకునేది కూడా అదే చేస్తుంది, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఇవన్నీ కూడా లివర్ ఎప్పుడైతే ప్రాపర్గా పనిచేయదు ఇవన్నీ వచ్చేస్తుంది. ఓకే, ప్రతి నలుగురిలో, ప్రతి ముగ్గురులో ఒకరికి ఉందంటే అర్థం చేసుకోండి ఎంత పెరిగిపోయినాయని. దీన్ని మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం. ఓకే, ఇవన్నిటితో పాటు గురక మనకు తెలిసిందే. ఓకే, లావ్ అయితే పొట్ట పెరిగితే డయాఫ్రామ్ ఉంటుంది లంగ్స్ కింద, మనం గాలి పీల్చి అలా వదలాలంటే అదే హెల్ప్ చేస్తుంటది. ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోద్దో పొట్టలో డయాఫ్రామ్ మూమెంట్ కూడా తగ్గిపోవడం, గాలి చాలదు, గురక స్టార్ట్ అవుతుంది, నోటితో పీల్చడం మొదలవుతుంది. ముక్కులో నుంచి కాకుండా నోట్లో పీల్చడం మొదలైన తర్వాత రెస్పిరేటరీకి సంబంధించిన అన్ని ఇష్యూస్ మొదలైపోతాయి. డస్ట్ అలర్జీస్ మొదలైపోతాయి, సైనస్ మొదలైపోతుంది. ఇవన్నీ కూడా ఒకదానికి మళ్ళీ ప్రాబ్లం. అందుకే నేను చెప్పా గాలి పీల్చేది కూడా రాదు మనకి. ఓకే, ఎనీవే, ఇక్కడ చూస్తే మళ్ళీ మోకాళ్ళ నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే చాలా మంది ఇక్కడ 2 కారణాలండి. ఒకటి ఓవర్ వెయిట్ అయిపోవడం, 60 కేజీలు ఉండాల్సిన జాయింట్ల మీద 80 కేజీలు వేయడం. రెండోది నిలబడుకోవడం సరిగ్గా రాదని చెప్పాం కదా, అదే ప్రాబ్లం. మనం నిలబడినప్పుడు కూడా ఇలా 2 కాళ్ళ మీద ఈక్వల్ గా నిలబడరు. ఒక కాళ్ళ మీద వెయిట్ ఉంటుంది, ఒక కాలు గాల్లో ఉంటుంది. లైట్ గా బాడీ మొత్తం మీరు గమనించండి, మీరు అబ్జర్వ్ చేయండి రేపటి నుంచి. 2 కాళ్ళ మీద ఈక్వల్ వెయిట్ వేసి
నీట్ గా నిలబడుతున్నామని నిలబడరు. ఒక కాలు అలవాటు ఉంటుంది ఎవరికి, ప్రతి ఒక్కరికి. ఓకే, ఆ కాలు మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, అది స్లోగా అది నొప్పి స్టార్ట్ అవుతుంది, మోకాలు నొప్పి. సో అది నొప్పి స్టార్ట్ అయినా ఇంకో కాలు మీద షిఫ్ట్ అవుతుంది. 6 నెలలకు ఆ కాలు కూడా నొప్పి స్టార్ట్ అవుతుంది. మోకాలు నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైనా అడగండి, 2 కాళ్ళు ఒకేసారి స్టార్ట్ కావు. ఒకటి స్టార్ట్ అయి ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ది ఏంటంటే అది అలవాటు ఉంటుంది, చాలా రోజుల నుంచి దాని మీద ఎక్కువ బరువు పెట్టేసి ఉంటాం, నిలబడేది కూడా ప్రాపర్ గా రాక. ఆస్టియోఆర్థరైటిస్ అంటే జాయింట్స్ అరిగిపోవడం కూడా, కార్టిలేజ్ కానీ సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, ఇవి అరిగిపోవడం ఓవర్ వెయిట్ వల్ల. అదేవిధంగా క్యాన్సర్ అంటే కూడా మన బాడీలో సెల్లే విపరీతంగా కంట్రోల్ లేకుండా గ్రో అవడాన్ని మనం క్యాన్సర్ అంటాం. మన లావుగా ఉన్న వ్యక్తి, ఫ్యాట్ ఎక్కువ ఉన్న వ్యక్తి, గ్లూకోజ్ ఎక్కువ ఉన్న వ్యక్తి ఒక సారవంతమైన భూమిలాగా బాగా పెరగడానికి క్యాన్సర్ సెల్స్. ఓకే, సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే పొట్టొక్కటైనా లోపలికి లాక్కుంటే సరిపోద్దా? కాదు. మనం చూస్తున్న అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి కారణం ఎవరు? ఓవర్ వెయిట్. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని ఎలా తగ్గించుకోవాలో నెక్స్ట్ స్లైడ్ లో మాట్లాడదాం. బట్ ఎంత ఉండాలి మరి? ఇక్కడ మీరు చూడొచ్చు బాడీ మాస్ ఇండెక్స్ అని. ఇది ఒక ఇండికేటర్ లాగా, మన హైట్ కి మనం ఎంత వెయిట్ ఉంటే బాగుంటది అని చెప్పే ఒక ఇండికేటర్. ఓకే, సో ఎంత ఉండాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు రకరకాల కలర్లో బొమ్మలు ఉన్నాయి. గ్రీన్ అనేది బెస్ట్ అనమాట. ఓకే, 18.5 నుంచి బిఎంఐ 24.9. బిఎంఐ అంటే ఏంటి? బాడీ మాస్ ఇండెక్స్. ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే వెయిట్ బై హైట్ స్క్వేర్, వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ వేస్తే మీకు బిఎంఐ వస్తుంది. మీకు అంత దూరం అంత ఇబ్బంది పడకూడదు మీరని మేము ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసినాం ఇక్కడ. ఓకే, సో చాలా మందికి 50 నుంచి 60 దాకా ఉండొచ్చు అంటుంటాం కదా, మధ్యలో రీడింగ్ ఇక్కడ రాష్ట్రం 22 బిఎంఐ ఐడియల్ వెయిట్ అనుకొని. ఇక్కడ మీ హైట్ కి మీరు ఎంత ఉండాలా? ఒకవేళ మీరు 5'1", 5'2" ఉన్నారు, 53, 54 దాకా ఉండొచ్చు. ఒకవేళ మీరు 5'8" అలా ఉన్నారు, 66, 67 దాకా ఉండొచ్చు. 6 ఉంటే ఒక 74 దాకా. సో మీ హైట్ ఎంతో చూసుకోండి, దాన్ని బట్టి మీ వెయిట్ ఎంత ఉంటే బెటర్ ఇక్కడ చూసుకొని. ఒకవేళ 20 కేజీలు ఎక్కువ ఉన్నారు, దాన్ని ఎలా తగ్గాలనేది నెక్స్ట్ స్లైడ్ లో మనం మాట్లాడదాం. ఇదైతే ఫస్ట్ చూసుకోండి, మీ హైట్ ఎంత, మీరు ఎంత వెయిట్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం వెయిట్ గురించి మాట్లాడుకునేటప్పుడు, తగ్గాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ మనం ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, ఇది అర్థమైందంటే, ఇప్పుడు ఈ స్లైడ్ ఒక్కటిగానే మీకు అర్థమైందంటే మీరు వెయిట్ లాస్ ఎలా అవ్వాలో అర్థమైపోద్ది, మీ ఇంట్లో కూర్చొని అవ్వచ్చు. ఓకే, సో దానికి ఇన్సులిన్ ఎలా పనిచేస్తుంది, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు మన ఫుడ్ ద్వారా అనేది తెలుసుకుందాం. మన బాడీలో ఫ్యాట్ ని స్టోర్ చేసే హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. అంటే మీ బాడీలో కొవ్వు పెరుగుతుంది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక 20 కేజీలు ఎక్కువ ఉన్నారంటే ఆ 20 కేజీలు ఏముంటది? కండరాలు పెరిగింటాయా? కాదు, ఫ్యాటే. ఓకే, సో 20 కేజీస్ ఫ్యాట్ ఎక్స్ట్రా ఉందని అర్థం బాడీలో. సో ఆ ఫ్యాట్ ని ఎవరు ఎత్తిపెట్టింది? ఆ 20 కేజీస్ ని మన బాడీలో ఎవరు ఎత్తిపెట్టినారంటే ఇన్సులిన్. ఓకే, ఇన్సులిన్ ప్రధానంగా 2 పనులు చేస్తుంది, దాని గురించి మాట్లాడదాం. మనం జనరల్ గా పొద్దున్న నుంచి ఇన్సులిన్ అసలు ఎప్పుడు తయారవుతుంది, ఎవరు తయారు చేస్తారంటే ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది మన బాడీలో, అది దాంట్లో ఉన్న బీటా సెల్స్ అనేటివి ఇన్సులిన్ ని తయారు చేస్తాయి. ఎప్పుడు తయారు చేస్తాయి, ఎంత తయారు చేస్తాయి, ఎప్పుడు తయారు చేస్తాయి అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే మనం తినే దాని మీద ఆధారపడుతుంది. మనం ఏమేమి తింటాం పొద్దున్న నుంచి రాత్రి దాకా? పొద్దున్న టీ కాఫీతో మొదలు పెడతాం. ఓకే, తర్వాత మళ్ళీ టిఫిన్ లో ఏం తింటాం? ఇడ్లీ, వడ, పూరి, దోశ, పొంగల్, రకరకాలు, ఇంకా ఆనియన్ దోశ, కారం దోశ, రకరకాలు. ఓకే, మళ్ళీ బ్రెడ్ జాము, బ్రెడ్ ఆమ్లెట్, కోడిగుడ్లు, అరటిపండు, పాలు, ఓట్స్, రకరకాలు, ఇంకా దానికి లిమిట్ ఏం లే, రకరకాలు తింటుంటాం బ్రేక్ఫాస్ట్ లో. దాని తర్వాత 2-3 రకాల బ్రేక్ఫాస్ట్లు తినే వాళ్ళు కూడా ఉంటారు, అంతే కదా. హోటల్కి వెళ్తే ఒక దాంతో ఎక్కడ వస్తాం. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ 10కో 11కో మళ్ళీ ఒక టీయో కాఫీయో తాగితే తృప్తిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయాలా. ఓకే, లంచ్ లో ఏముంటది? మళ్ళీ రైస్, పప్పు, పాపడాలు, తాలింపులు. ఓకే, సో మేబీ ఒకవేళ బాగా న్యూట్రిషన్ మీద అవగాహన ఉంటే నాన్ వెజ్, ప్రోటీన్, ఓకే, ఒక స్వీట్, ఏదో ఒకటి మిక్చర్, ఇట్లాంటివి. సో మళ్ళీ 4 గంటలకు అట్లా మళ్ళీ ఒక టీ తాగితే చాలా బాగుంటది, టీయో కాఫీయో. మళ్ళీ 6 గంటలకి స్నాక్స్ తినాలి కదా, ఏదో ఒకటి తినకపోతే ఎట్లా. సో ఏమేమి తింటాం మళ్ళీ? దానికి లిమిట్ ఏమి ఉండదు, సాయంత్రం అన్ని దొరుకుతాయి. ఓకే, ఇడ్లీ, వడ, బోండా, ఓకే, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ, రకరకాలు ఇంకా. ఓకే, అవన్నీ కాకుండా చాట్లు, పానీపూరీలు, పావు బాజీలు, ఇవన్నీ, బర్గర్లు, పిజ్జాలు, రకరకాలు. ఇంకా దానికి లిమిట్ ఏం లేదు, ఈవినింగ్ మనం తినాలి అనే దానికి. మళ్ళీ అగైన్ 8కో 9కో డిన్నర్ తర్వాత కూడా వదులుతున్నామా? మళ్ళీ ఏదైనా కూల్ డ్రింక్, చాక్లెట్, ఐస్ క్రీము, టీవీ చూస్తా, ఏదో ఒకటి తింటే బాగుంటది. సో ఇట్లా రోజులో పొద్దు నుంచి రాత్రి దాకా మల్టిపుల్ టైమ్స్ తింటున్నాం. ఓకే, చాలా సార్లు. ఈ మధ్యలో ఎవడో ఒకడు ఏదో ఒకటి జాబ్ వచ్చిందనో, ప్రమోషన్ వచ్చిందనో, కారు కొన్నానో, మా పిల్లోడు బర్త్డే అనో, ఏదో ఒకటి కేక్కో ఏదో ఒకటి ఇస్తాడు మధ్యలో. ఈ జర్నీ ఇవన్నీ మనం రెగ్యులర్ గా తినేటి కాకుండా మధ్యలో ఇవి ఉంటాయి.
ఆఫర్లు, బంపర్ ఆఫర్లు ఉంటాయి, అవి కూడా వెళ్తాయి 1-2 సార్లు రోజులో. ఓకే, సో ఇట్లా రోజులో మల్టిపుల్ టైమ్స్ ఉంటున్నాం. బట్ మనం ఇదంతా కూడా పేర్లు చెప్తున్నాం ఫుడ్కి, ఈ పేర్లని. బట్ మన బాడీ ఎలా అర్థం చేసుకుంటుంది వీటిని అంటే, మీరు ఏమైనా తినండి, ఒక 6 రకాలుగా అర్థం చేసుకుంటుంది. ఓకే, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు, ప్రోటీన్ మాంసకృతులు, వైటమిన్స్ మినరల్స్, ఫైబర్ పీచు పదార్థం, 6 వాటర్. ఈ 6గానే అర్థం చేసుకుంటుంది. ఏం తిన్నా నోటి దాకానే, బాగుంది, బాగలేదు, రుచిగా ఉంది, లేదు, బిర్యానీ, ఏదైనా ఏడదాకే. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ 6గానే చూస్తుంది బాడీ. దీంట్లో ప్రధానంగా మనం అవసరానికి మించి తినేస్తున్నది ఏంటంటే కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలు మన బాడీలోకి వెళ్ళాక ఏంగా మారుతాయంటే గ్లూకోజ్గా మారుతాయి. సో మీరు తింటున్నారు, గ్లూకోజ్ యాడ్ అవుతా ఉంది రక్తంలో. ఎంత గ్లూకోజ్ యాడ్ అవుతుంది, ఎన్నిసార్లు యాడ్ అయితే అన్నిసార్లు ఇన్సులిన్ తయారవుతుంది. ఎంత యాడ్ చేస్తున్నారో గ్లూకోజ్, దానికి తగినంత ఇన్సులిన్ తయారవుతుంది. ఓకే, క్లియరా? అంటే మన బాడీలో ఇన్సులిన్ తయారు చేస్తుండేది ఎవరు? మనమే. ఎలా? తినడం ద్వారా. ఏం తినడం ద్వారా? పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్ తినడం వల్ల. ఓకే, మనం తిన్నాం, గ్లూకోజ్ వచ్చింది రక్తంలోకి, బాడీ కూడా ఇన్సులిన్ తయారు చేసింది. ఇన్సులిన్ వచ్చి ఏం చేసింది అంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్ని సెల్లోకి పంపించాలి. మనకి ఎనర్జీ, మన బాడీ తయారయ్యేదే సెల్స్తో. మనకి ఎనర్జీ కావాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు ఇంకో పనులు చేసుకుంటుంటారు. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళినప్పుడు ఎనర్జీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ పని ఎవరు చేయాలా? సెల్ డైరెక్ట్గా గ్లూకోజ్ తీసుకోలేదు, ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ అనేది ఒక కీ లాగా సెల్ డోర్ ఓపెన్ చేసి సెల్లోకి గ్లూకోజ్ని పంపిస్తుంది. సెల్ కూడా తీసుకుంటుంది. మార్నింగ్ టీ తాగినారు, ఇన్సులిన్ వచ్చింది, గ్లూకోజ్ వచ్చింది, ఇన్సులిన్ వచ్చింది, ఇన్సులిన్ వచ్చి గ్లూకోజ్ నెట్టింది సెల్లోకి, సెల్ కూడా తీసుకునింది. సో మళ్ళీ మీరు టిఫిన్ తిన్నారు, మళ్ళీ గ్లూకోజ్ వచ్చింది, మళ్ళీ ఇన్సులిన్ వచ్చింది, సెల్కి ఇస్తుంది తీసుకోమని. సెల్ ఏం చెప్తుంది? ఆల్రెడీ నువ్వు పొద్దునిచ్చిందే ఉందిరా నాయనా, నాకు వద్దంటది. సరే, మళ్ళీ టీ తాగినారు, మళ్ళీ గ్లూకోజ్ వచ్చింది, మళ్ళీ ఇన్సులిన్ వచ్చింది, మళ్ళీ అడిగింది సెల్ని, నాకు వద్దులే అంటది సెల్. మళ్ళీ మధ్యాహ్నం తిన్నారు, అప్పుడు కొద్దిగా ఏమన్నా అయిపోయింటే సెల్లో ఉన్న గ్లూకోజ్ కొంచెం తీసుకుంటుంది. బట్ మనం చాలా తింటాంగా, కొంచెమే ఎందుకు తింటాం? మిగిలిపోయిన గ్లూకోజ్ని ఏం చేయాలా? సెల్ తీసుకోగా మిగిలిపోయిన గ్లూకోజ్ని రక్తంలో ఏం చేయాలి? అందుకని ఇన్సులిన్ రెండో పని కూడా చేస్తుంది. సెల్లోకి పంపించేది ఒక పని అయితే, రెండో పని ఫ్యాట్గా మార్చి ఎత్తి పెట్టుకుంటుంది ఫ్యూచర్ అవసరాల కోసం. ఒకవేళ రాత్రికి తినడేమో, అయ్యో ఫుడ్ దొరకకపోతే ఎట్టా అనే ఉద్దేశంతో ఎత్తి పెట్టుకుంటుంది. అట్లా అనుకుంటానే ఉంది పాపం, అది చాలా సంవత్సరాల నుంచి ఎత్తిపెట్టి ఇది పెరిగిపోతుంది. కానీ కొండలాగా లోపల మనమైతే ఎప్పుడు దాన్ని వాడలేదు, తినేస్తూనే ఉన్నాం. వాచ్లు చూసుకుని తినేస్తున్నాం, టైం ప్రకారం తినేస్తున్నాం, గ్యాపే ఇట్లేదు. ఉపాసాలు చేసి ఎన్ని రోజులు ఏందో జనాలు. ఒక 3 అయిందంటే ఇంకా అసలు అదొక పెద్ద ఏమంటారు కదా, ఔరంగజేబు కథ చెప్పుకున్నట్టు చెప్పుకుంటుంటాం అందరితో. 3 అయింది నేను అసలు తినలేదని. ఓకే, ఒక పూటకే, ఒక రోజుకే మన బాడీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తి పెట్టుకుంటున్నాం. ఎప్పుడైనా తినకపోతే వాడుకుందామని బాడీ కూడా ఎత్తిపెట్టి ఇప్పుడు అది పేరుకుపోయింటది కొండ ఉన్నట్టు లోపల. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సింపుల్ గా ఇన్సులిన్ 2 పనులు చేస్తుంది. ఒకటి, రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని సెల్లోకి పంపిస్తుంది ఎనర్జీ కోసం, మిగిలిపోయిన గ్లూకోజ్ ని ఫ్యాట్ గా మారుస్తుంది ఫ్యూచర్ అవసరాల కోసం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ రోజులో తింటున్నాం, అది కూడా పిండి పదార్థాలే. మల్టిపుల్ టైమ్స్ గ్లూకోజ్ వస్తుంది, చాలా సార్లు ఇన్సులిన్ వస్తుంది, సెల్ను అడుగుతుంది, సెల్ను విసిగిస్తుంది యాక్చువల్గా ఇన్సులిన్. ఏమని? తీసుకో అని, నాకు వద్దు అంటుంది సెల్ కూడా. కొన్ని రోజులకి ఏమవుతుందంటే సెల్స్ ఇన్సులిన్ ని పట్టించుకోవడం మానేస్తాయి. మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చినాడు అనుకోండి, ఎప్పుడైనా టీ కాఫీ ఆఫర్ చేస్తారు, భోంచేసి వెళ్ళమంటారు. అదే గెస్ట్ రోజు వస్తుంటే పట్టించుకోవడం మానేస్తారు, తినమని కూడా చెప్పరు, అవునా? సో అంటే రోజు వస్తుంటే గెస్ట్ ఎందుకు అంటారు వాళ్ళు. సేమ్ అదే విధంగా సెల్స్ కూడా ఇన్సులిన్ ని పట్టించుకోవడం మానేస్తాయి. ఈ ప్రాబ్లమ్ ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, దాన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటాం. సెల్కి ఏమో ఫుడ్ కావాలి, గ్లూకోజ్ లేదు, నీరసం అనిపిస్తుంటది మీకు, మీరేమో తింటారు, కానీ ఇన్సులిన్ ఏమో సెల్ దగ్గరికి తీసుకెళ్తుంది గ్లూకోజ్ని. బట్ సెల్స్ ఇన్సులిన్ ని పట్టించుకోవట్లే. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది ఇన్సులిన్? సెల్ ఎలాగో తీసుకోవట్లేదు, ఫ్యాట్ గా మార్చేస్తుంది. మీరు తింటున్నారు, నీరసంగానే ఉంది, కానీ ఫ్యాట్ పెరుగుతుంది బాడీలో. ఈ ప్రాబ్లమ్ ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. దానివల్ల ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకునేటివన్నీ దానివల్ల. ఇప్పుడు చూడొచ్చు మీరు, కొలెస్ట్రాల్స్ పెరిగిపోతాయి, బీపీ వచ్చేస్తుంది, హార్ట్ డిసీజ్ వస్తాయి, డయాబెటీస్ లోకి వెళ్తారు, క్యాన్సర్స్ పెరుగుతాయి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ నేను చెప్పాను ఆల్రెడీ, డిమెన్షియా మతిమరుపులకు సంబంధించి. కానీ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే పీసీఓడి. ఓకే, చాలా మందికి ఇది ఏందనేది కూడా తెలియదు. ఓకే, కొంతమంది లైట్ గా ఉంది పీసీఓడి, మైల్డ్ గా ఉంది అంటారు. లైట్ గా ఉన్నా ఏమున్నా పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే ఓవరీస్ లో సిస్ట్లు ఉండడం కావచ్చు, ఓవలేషన్ ప్రాబ్లమ్స్, ఎగ్ సరిగ్గా గ్రో కాకపోవడం కావచ్చు, పీరియడ్ సైకిల్ ప్రాపర్ గా రాకపోవడం కావచ్చు, ముందుకో వెనక్కో 3-4 days ముందుకు వెళ్ళడమో వెనక్కి రావడమో కావచ్చు, పీరియడ్స్ టైంలో పెయిన్ ఉండడం కావచ్చు, కన్సీవ్ అవ్వలేకపోవడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా పీసీఓడి, పీసీఓఎస్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకే,
సో సింపుల్ గా, సో దీన్ని మరి ఏం చేయొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా రివర్స్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, నా బాడీలో కొన్ని సెల్స్ ఇన్సులిన్ కి పట్టించుకోవట్లేదు, ఇన్సులిన్ ని పట్టించుకోవడం మానేసినాయి. వాటి బిహేవియర్ నేను ఎలా మార్చాలా? నేను చెప్తే ఏంటాయా సెల్స్? వినవు. సో గుడ్ న్యూస్ ఏంటంటే అవి ఎలాగో చనిపోతాయి 120 days లోపల. దాని లైఫ్ సైకిలే 90 to 120 days. అందుకే మీరు ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేస్తే కూడా మళ్ళీ 3 నెలల దాకా మళ్ళీ తీసుకోరు, ఎందుకంటే తయారవడానికి అంత టైం పడుతుంది ఆర్బీసీ కూడా. సో ఇప్పుడు దీన్ని బ్లడ్ సైకిల్ అంటారు ఆ టైంని, 90 to 110, 120 days టైం. అందుకనే డైట్ కూడా మనం 120 days చేపిస్తాం ఎవరితోనైనా. సో దట్ మన బాడీలో ఉన్న డయాబెటీస్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, ఓకే, ఇలాంటి ఇష్యూస్ ని 4 నెలల్లో మనం కంప్లీట్ గా రివర్స్ చేసేయచ్చు. ఎందుకంటే ఆ సెల్స్ ఎలాగో అన్ని చనిపోతే కొత్త సెల్స్ వస్తాయి. గెస్ట్ ని కానీ ఒక 4 నెలలు మీ ఇంటికి రానికపోతే, 4 నెలల తర్వాత మళ్ళీ గెస్ట్ వస్తే మళ్ళీ మర్యాదలు చేస్తారు కదా, సేమ్ ఆ విధంగా చేసుకోగలగచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ ఫుడ్స్ మరి ఇన్సులిన్ ని, ఇప్పుడు మన గోల్ ఏంటి, తక్కువ ఇన్సులిన్ తయారయ్యే ఆహారాన్ని తింటే సెల్ని విసిగించడం ఆపేస్తుంది ఇన్సులిన్. ఓకే, సో దట్ సెల్స్ అన్ని కూడా, ఈ పాత సెల్స్ అన్ని చనిపోతాయి, వాటి ప్లేస్ లో కొత్త వచ్చేస్తాయి. వాటికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అంటే ఏందో కూడా తెలియదు. అలా మన బాడీని మళ్ళీ మనం చేసుకోవచ్చు 4 months లో. ఇక్కడ మీరు కనుక చూస్తే గమనిస్తే, సరే ఏ ఫుడ్స్ కి ఎక్కువ ఇన్సులిన్ తయారవుతుంది, ఇప్పుడు మనం తక్కువ ఇన్సులిన్ తయారయ్యే ఫుడ్స్ తినాలా ఒక 4 నెలల పాటు. సో ఫ్యాట్ తీసుకున్నాం అనుకుందాం, 0 ఇన్సులినే తయారు కాదు. నేను ఆల్రెడీ మీకు చెప్పా, పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్ తింటేనే తయారవుతుంది. ఓకే, చాలా మందికి డౌట్ ఉంటుంది, ఫ్యాట్ తింటే లావ్ అయిపోతాము, ఫ్యాట్ తింటే కొవ్వెరిగిపోతుంది బాడీలో, నెయ్యి తింటే అని. దానికి దీనికి సంబంధం లేదు. ఫ్యాట్ ని ఫ్యాట్ గా స్టోర్ చేసుకునే మెకానిజం మన బాడీలో లేదు. కార్బోహైడ్రేట్ తింటే అది గ్లూకోజ్ గా మారి దాన్ని ఫ్యాట్ గా మార్చుకుంటది ఇన్సులిన్. అంటే దాని మీనింగ్ ఏంటి, చాలా మంది వెయిట్ తగ్గాలని నాన్ వెజ్ ఆపేస్తారు, నెయ్యి ఆపేస్తారు. ఆ రెండు కాదు ఆపాల్సింది రైస్, కార్బోహైడ్రేట్. ఓకే, పిండి పదార్థాలు అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఫ్యాట్ తిన్నప్పుడు రాదు. ఫ్యాట్ అంటే ఏంటి, మనం తింటున్న ఆయిల్స్, బటర్, గీ ఇట్లాంటివన్నీ కూడా ఫ్యాట్స్ కింద వస్తాయి, వంట నూనెలు ఇట్లాంటివన్నీ కూడా. ఓకే, సో ప్రోటీన్ కిందకు వస్తే మాంసకృతులు అంటే ఆల్ నాన్ వెజ్. ఓకే, ఇప్పుడు వెజ్ లో తీసుకుంటే ఎగ్ కానీ, పన్నీర్ కానీ, మష్రూమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్. ఓకే, సో ప్రోటీన్ సోర్సెస్ లో చాలా తక్కువ ఇన్సులిన్ తయారవుతుంది. అలా ఫ్యాట్కి అయితే అసలు లేదు, 0. వెజిటేబుల్స్కి వస్తే అన్ని కూరగాయలు ఆల్మోస్ట్ ఓకే మీడియం గా ఉంటాయి, దాంట్లో కూడా పిండి పదార్థాలు ఉంటాయి. సో మీడియం గా స్టిమ్యులేట్ అవుతుంది ఎల్లో కలర్ లో. సో ట్యూబర్స్, గడ్డకూరలు, కందగడ్డ, చామగడ్డ, పొటాటోస్ అంటే బంగాళాదుంపలు, ఆలుగడ్డలు అంటారు కదా, అవి, బీట్రూట్ ఇట్లాంటివన్నీ కూడా. ఓకే, సో ఇట్లాంటి గడ్డకూరలు అన్ని కూడా ఎక్కువ స్టార్చ్ ఉంటుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది, కాబట్టి ఎక్కువ గ్లూకోజ్ వస్తాయి. ఇంకా 8 to 10 లో తీసుకుంటే మనం తినే చెత్త అంతా పొద్దు నుంచి రాత్రి దాకా తినేదంతా 8 to 10 లోనే ఉంటుంది. బిస్కెట్లు అనుకోండి, కేకులు, చాక్లెట్లు, మైదా, మ్యాగీలు, మీరు ఏమైనా చెప్పండి, ఇంకా రైసు, గోధుమ, అన్ని 8 to 10 లోనే వస్తాయి. రిఫైన్డ్ కార్బ్స్ అంటాం, పాలిష్ చేసి వాడుతున్నట్టు. ఓకే, సో ఇప్పుడు మీకు కానీ బాగా అర్థం చేసుకుంటే 6 to 10 ఆహారాలని వీలైనంత తగ్గించుకొని మనము 0 to 6 ఉన్న ఆహారాలని కడుపు నిండా ఎక్కడ కూడా ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, కడుపు నిండా తింటూ 0 to 6 ఉన్న ఆహారాలని, 6 to 10 ఉన్న ఆహారాలని మినిమం చేసుకోగలిగితే ఓకే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని 4 నెలల్లో రివర్స్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటి ఇక్కడ మీరు సైన్స్ చూడొచ్చు, గ్లైకోజెనాలిసిస్ అంటారు. అంటే ఏంటి, మీరు ఇప్పుడు పిండి పదార్థాలు తిన్నారు, ఇక్కడ ఐస్ క్రీమ్ బొమ్మ వేసినాం, ఐస్ క్రీమ్ కాకపోతే కూల్ డ్రింక్, లేకపోతే బిస్కెట్, లేకపోతే ఏదో ఒకటి మీరు తినేది, కార్బోహైడ్రేట్ తిన్నారు, తినగానే గ్లూకోజ్ ఎక్కువ అయిపోయింది రక్తంలో. గ్లూకోజ్ ఎక్కువ అయితే ప్యాంక్రియాస్ కి సిగ్నల్ వెళ్ళింది, అది ఇన్సులిన్ ని తయారు చేస్తుంది. ఇన్సులిన్ ఏం చేసింది, ఎక్సెస్ గ్లూకోజ్ ని ఫ్యాట్ సెల్స్ గా మార్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, అలా మీ బాడీలో ఫ్యాట్ పెరుగుతా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 2 పనులు చేయొచ్చు. ఓకే, 1 ఫాస్టింగ్, 2 లో కార్బ్ డైట్. అంటే ఏంటి, సో ఫాస్టింగ్ అంటే ఏంటి, ఒకవేళ మీరు మీల్ టు మీల్ గ్యాప్ ఇచ్చినారు, ఆకలేసేదాకా వెయిట్ చేసినారు, టైం చూసుకొని తినకుండా 9కి తిన్నారు లేదా 10కి తిన్నారు, మళ్ళీ 1 గంటకి తిన్నారు, ఆకలి లేకపోయినా కూడా. అలా కాకుండా ఆకలేసేదాకా వెయిట్ చేసినారు అనుకుందాం, మన బాడీ చెప్తుంది ఆకలి అని. ఎలా, మన బాడీలో ఎప్పుడైతే ఒక లెవెల్ కంటే గ్లూకోజ్ తగ్గుతుందో బాడీలో, అప్పుడు మన బాడీ గ్రెలిన్ అనే హార్మోన్ తయారు చేస్తుంది, అది మనకు ఆకలి అని చెప్తుంది. అప్పుడు తింటే చాలు. ఆకలి వేసినా కూడా గమ్మున ఉన్నాడని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ, బట్ ఆకలి వేసేదాకా వెయిట్ చేయండి. దాహం వేస్తే కూడా తినబాకండి, నీళ్ళు తాగాలి దాహం వేస్తే. ఓకే, సో అది అర్థం చేసుకోవాలి, ఆకలికి దాహానికి కూడా తేడా తెలియకుండా ఉన్నాం చాలాసార్లు. ఓకే, సో మీరు ఆకలి వేసేదాకా వెయిట్ చేసినారు అనుకోండి, గ్లూకోజ్ లెవెల్స్ ఒక లెవెల్ కంటే తగ్గుతాయి. ప్లస్ మనం తింటున్న ఆహారాల్లో పిండి పదార్థాలు తక్కువ ఉన్న ఆహారం తిన్నాం అనుకోండి. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐస్ క్రీమ్ బదులు ఐస్ క్రీమ్ మానేసినారు, ఇంకోటి ఏదో తిన్నారు. ఓకే, వేరే ఫుడ్ ఏదో తిన్నారు, మొక్కజొన్న తిన్నారు అనుకుందాం. ఐస్ క్రీమ్ లో ఎక్కువ షుగర్ ఉంటుందా, మొక్కజొన్నలో ఉంటుందా అంటే ఐస్ క్రీమ్ లో తెలిసిందే మనకు, స్వీట్స్ లో ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఎక్కువ షుగర్ వచ్చే ఫుడ్స్ ని తగ్గించి
తక్కువ షుగర్ వచ్చే ఫుడ్స్ ని కడుపు నిండా తిన్నాం అనుకుందాం, అప్పుడు కూడా ఏమవుతుంది, లెస్ గ్లూకోజ్ యాడ్ అవుతుంది బ్లడ్ లో. మన బాడీ అలా చూస్తూ ఊరుకోదు. లెస్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది బాడీ, ఇన్సులిన్ లాగానే ఇంకో హార్మోన్ ఉంటుంది, ఎగ్జాక్ట్ ఆపోజిట్ పని చేసే హార్మోన్, దాన్నే గ్లూకోగాన్ అంటాం. సో ఈ హార్మోన్ ని తయారు చేసుకుంటాయి. ఓకే, బీటా సెల్స్ అనేటివి ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ని తయారు చేస్తే, ఆల్ఫా సెల్స్ అనేటివి గ్లూకోగాన్ ని తయారు చేస్తాయి. ఈ గ్లూకోగాన్ పని ఏంటి అంటే, ఏదైతే ఇన్సులిన్ గ్లూకోజ్ ని ఫ్యాట్ గా మార్చిందో ఇది ఎగ్జాక్ట్ గా రివర్స్, ఫ్యాట్ ని మళ్ళీ గ్లూకోజ్ గా మార్చి వాడుకుంటుంది లివర్ సహాయంతో. ఓకే, సో ఈ పైన ఉన్న పని మనం ఇన్ని రోజులు చేస్తూ వచ్చినాం లావు పెరగడానికి. ఇప్పుడు మనం ఈ కింద ఉన్న పని చేస్తాం, గ్లూకోగాన్ ని తయారు చేసుకుంటాం సెలెక్టెడ్ ఫుడ్స్ తినడం ద్వారా. ఓకే, అండ్ మీల్ టు మీల్ గ్యాప్ మెయింటైన్ చేయడం ద్వారా స్లోగా ఏమవుతుంది, మన బాడీలో ఉన్న ఫ్యాట్ గ్లూకోజ్ గా మారి మన బాడీ వాడుకోవడం మొదలు పెడుతుంది. ఈ ప్రాసెస్ కింద ఉన్న ప్రాసెస్ మేము మీతో చేపిస్తాం. ఓకే, సో మనం బిఫోర్ డైట్ చెప్పే ముందుగా మీ బాడీ గురించి కొంచెం అవగాహన రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిఎంఐ ఎంత, మీ హైట్ మీరు ఎంత వెయిట్ ఉండాలో తెలుసుకోవాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఓకే, సో హెచ్డిఎల్ ఎంత ఉంది, ఎల్డిఎల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉంది, మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఆయిల్స్ ఎలా తింటున్నారు, కార్బోహైడ్రేట్ అవన్నీ కూడా, ట్రైగ్లిజరైడ్స్ ఒక దానికి లింక్ ఉంటుంది. మన బాడీలో లివర్ ఎంత ఫ్యాట్ తయారు, ఎల్డిఎల్ అనేది మన బాడీలో లివర్ తయారు చేసే ఫ్యాట్, ఇవన్నీ కూడా ఒక అవగాహన వస్తుంది మీ ఫుడ్ హ్యాబిట్స్ మీద, లిపిడ్ ప్రొఫైల్ వల్ల. హెచ్బిఏవన్సీ అంటే మీ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అసలు మీకు ఎలాంటి ఫుడ్ ఇవ్వచ్చు, ఎలాంటి ఫుడ్ ఇవ్వకూడదు, మీరు డయాబెటిక్ లోకి వచ్చేసినారా లేదా ప్రీ డయాబెటిక్ లో ఉన్నారా, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. థైరాయిడ్, ఒకవేళ మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారంటే, ఒకవేళ మేబీ థైరాయిడ్ వల్ల ఏమైనా పెరిగినారా, హైపోథైరాయిడ్ ఉంటే కూడా మీరు వెయిట్ పెరిగిపోతారు. ఒకవేళ ఉంటే దాన్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు సార్ నేను వాడుతున్నా, డాక్టర్ చూపించుకొని 6 నెలల ముందు చూసుకున్నా, సంవత్సరం ముందు చేసుకున్న అదే టాబ్లెట్ వాడుతున్నా, చాలా సెన్సిటివ్ గ్లాండ్, అట్లీస్ట్ 6 months ఒకసారి చెక్ చేసుకోకపోతే తెలియదు ఎలా ఉన్నాయి వాల్యూస్ అని. ఓకే, దాన్ని ఫిక్స్ చేసుకుంటేనే చాలా వరకు వెయిట్ లాస్ ఆగుతుంది, వెయిట్ పెరగడం ఆగుతుంది. హోమోగ్లోబిన్ లెవెల్స్ అంటే లైక్ రక్తహీనత అంటారు కదా, అనేమియా అంటాం మనం. ఓకే, ఉమెన్ కి అట్లీస్ట్ 12 grams అబోవ్ ఉండాలా, మెన్ కి 14 grams అబోవ్ ఉండాలా డెసిలీటర్ కి. ఇది లేదంటే కోపము, చిరాకు, బద్ధకము, హెయిర్ ఫాల్, కంటి కింద డార్క్ సర్కిల్స్, వారానికి 1-2 రోజులు హెడ్-ఏక్ రావడం, ఇవన్నీ కూడా రక్తహీనత యొక్క లక్షణాలు. ఓకే, హెడ్-ఏక్ అంటే ఏమంటారు, హెయిర్ ఫాల్ అవ్వగానే వాటర్ ప్రాబ్లం, షాంపూ ప్రాబ్లం అనుకుంటుంటారు, కాదు. ఓకే, ఫస్ట్ హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవాలి. క్రియాటినిన్, మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఓకే బాగుందా బాగాలేదా, ఎంత వాటర్ తాగిచ్చచ్చు మీతో, ఎంత ప్రోటీన్ మీరు తినచ్చు, ఒకవేళ క్రియాటినిన్ ఎక్కువ ఉంటే ఎలాంటి ప్రోటీన్ తినకూడదు, ఎలాంటి ప్రోటీన్ తినాలి, ఇవన్నీ కూడా మీకు బాడీని అర్థం చేసుకున్నట్లే మేము ఏదైనా ఇవ్వగలుగుతాం. ఓకే, వైటమిన్ డి లెవెల్స్, ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, మన బాడీలో జరుగుతున్న చాలా డ్యామేజెస్ కి, మన బాడీ ఆటోఇమ్యూన్ కండిషన్ లోకి వెళ్ళిపోవడానికి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఒక కారణం. వైటమిన్ డిని మనం ఇమ్యూనో మాడ్యులేటర్ అంటాం, మన ఇమ్యూనిటీని కంట్రోల్ చేసేది, హైపర్ యాక్టివ్ అయిపోకుండా వైటమిన్ డి. అదేవిధంగా ఎముకల బలానికి కూడా వైటమిన్ డి ఖచ్చితంగా కావాలి. మీరు ఎంత కాల్షియం తిన్నా వైటమిన్ డి తక్కువ ఉంటే మీ బాడీ, మీ బోన్స్ ఎముకల్ని లాక్కోలేవు. సో ఈ బేసిక్ బ్లడ్ టెస్ట్లు ఇవి కనుక తీసుకోగలిగితే మీ బాడీ, మీ ఫుడ్ హ్యాబిట్స్, వీటితో పాటు మీ ఫుడ్ ప్లేట్స్, ఓకే లాస్ట్ 1-2 days, నిన్నటిది ఈ రోజుది అట్లా, మీరు లేదు ఈ రోజు రేపు అట్లా ఫుడ్ ప్లేట్లు పంపిస్తే, మళ్ళీ మీరు మార్చకుండా మీరు రెగ్యులర్ గా తినేటివి ఏం తింటున్నారు అట్లా యాజ్ డీస్ క్వాంటిటీ అంతా పంపిస్తే, దాన్ని బట్టి అర్థమవుతుంది, ఒక అవగాహన వస్తుంది మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఏం తింటున్నారో ఏంటి, అన్ని మైండ్ లో పెట్టుకొని మీకు డైట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్లడ్ టెస్ట్ల కోసం కూడా మీరు బయట చేయించుకుంటే ల్యాబ్స్ లో ఒక్కొక్క దానికి 500-1000 రూపాయలు అలా ఉంటాయి ఒక్కొక్క టెస్ట్ కి. ఓకే, హెచ్బిఎన్సీ 500, థైరాయిడ్ ఒక 500, లిపిడ్ ప్రొఫైల్ ఒక 500, విటమిన్ డి ఒక 1000 అట్లా. ఓకే, అలా కాకుండా మీకు ఆన్లైన్ లో కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, థైరోకేర్ అని, అపోలో అని, ఇట్లాంటివి. ఓకే, వాళ్ళే ఇంటికి వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకెళ్లి వాళ్ళే రిపోర్ట్స్ ఈవినింగ్ లోపల పెడతారు. 800కి, 900కి, 1000కి అలా ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి. సో మీకు ఐడియా ఉంటే మీరు చేసుకోండి, అదర్వైజ్ కోచెస్ ని అడగండి. మీరు ఏదైతే వాట్సాప్ గ్రూప్ లో ఒక్కసారి వాళ్ళ హెల్ప్ తీసుకోండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ల్యాబులు మావి కాదండి, మళ్ళీ మాది అనుకోబోతారు, కాదు ఎవరియో. ఓకే, మీకు చెప్తున్నాం, ఆఫర్లు ఉన్న దగ్గర ఏది తక్కువకు దొరికితే అది, 1000 రూపాయలు అన్ని టెస్ట్లు వస్తే మంచిదే కదా ఎవరికైనా, అది కూడా మంచి ల్యాబ్స్, పెద్ద ల్యాబ్సే. ఓకే, సో వాళ్ళే ఇంటికి వచ్చి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళే ఇంటికి వచ్చి పొద్దున 8 లోపల బ్లడ్ ఇవ్వగలిగితే, 8-9 లోపల బ్లడ్ ఇవ్వగలిగితే బెటర్ గా ఉంటుంది. టీ కాఫీ తాగకూడదు, వాటర్ తాగొచ్చు. సో అలా ఇవ్వగలిగితే ప్రాపర్ గా వస్తాయి రీడింగ్స్. దాన్ని బేస్ చేసుకొని మీ బాడీని అర్థం చేసుకొని మీకు డైట్ ఇవ్వడం జరుగుతుంది. సో మేమైతే ఈ 4 pillars ని బిలీవ్ చేస్తాం. హెల్తీ అంటే ఊరికే ఏదో ఐడిల్ వెయిట్ లో ఉండడం ఒకటే కాదు, పాజిటివ్ గా ఆలోచించడం. ఓకే, ఉన్న తలనొప్పులు జాలదని మనకు వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తా ఉంటే, సీరియల్ చూసుకుంటా, రాజకీయాలు ఎవరు గెలుస్తారు, ఆ పార్టీ ఏమైంది, అక్కడ యుద్ధం ఏం జరుగుతుంది, రష్యా యుక్రెయిన్ వార్, అన్ని మనకే కావాలన్నట్టుగా ఓకే పట్టించుకోవడం మానేసి మన ఫ్యామిలీ, మనము మన కథలు మాట్లాడుకుంటే బెస్ట్. అంటే మీకు చెప్తున్నా, పాజిటివ్ గా ఆలోచించడం చాలా అవసరం. అడిక్వేట్ రెస్ట్, అట్లీస్ట్ 8 hours నిద్ర. చాలా మందికి తప్పుగా అవగాహన ఉంటుంది,
తిని నిద్రపోతే లావు అవుతారని చెప్తుంటారు, అది కంప్లీట్ గా అబద్ధం. ఓకే, ఒక గంటకి 40 నుంచి 50 క్యాలరీలు డీప్ స్లీప్ లో మనం ఖర్చు పెడతాం. సో 8 అవర్స్ కానీ నిద్రపోగలిగితే 300 to 400 క్యాలరీస్ రోజు ఖర్చు పెట్టచ్చు. అది మీరు 20 కిలోమీటర్ల నడకతో సమానం. గుర్తుపెట్టుకోండి, 20 కిలోమీటర్లు మీరు నడిస్తే ఎంత క్యాలరీస్ అయితే ఖర్చు అవుతాయో 8 అవర్స్ నిద్రపోతే ఖర్చు అవుతాయి. బాగా నిద్రపోతే కూడా మీరు లావు తగ్గుతారు. నిద్ర తక్కువ ఉంటే కూడా ఏం జరుగుతుంది, మీరు ఎక్కువ క్యాలరీస్ ని బాడీలో ఉంచుకున్నట్టే లెక్క. ఓకే, సో మంచిగా రెస్ట్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది అంటే వెయిట్ లాస్ కి ఎక్సర్సైజ్ చేయమని చెప్పాం కానీ, ఎందుకంటే లావుగా ఉన్నప్పుడు చేస్తే మీ జాయింట్స్ పాడైతాయి, మజిల్ పెయిన్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. మీరు టీవీలో యూట్యూబ్ లో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని చూడండి, అందరూ ఆల్రెడీ 6 ప్యాక్లు ఉండే వాళ్ళే చేసి చూపిస్తుంటారు. మనం ఎంత పొట్టలేసుకొని చేస్తే మన వల్ల కాదు. అసలు వాళ్ళు చేసినట్టు చాలా ఈజీగా అనిపిస్తుంది వాళ్ళు చేస్తుంటాయి కదా, మనం ట్రై చేయండి, అసలు చాలా కష్టం. ఓకే, సో ఈ 3 కూడా ఎందుకు చెప్తున్నాం ఇక్కడ అంటే స్ట్రెస్ తగ్గించేదానికి. మీరు స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఓకే, కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది మిమ్మల్ని వెయిట్ పెంచేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచేస్తుంది. ఓకే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి, పిసిఓడి ప్రాబ్లం కి, డయాబెటీస్ కి అన్నిటికీ అదే కారణం. ఓకే, కార్టిజోల్ అనే హార్మోన్ అది కూడా హెల్ప్ చేస్తుంది ఆ ప్రాబ్లం పెరిగేదని. అందుకని మనం దాన్ని తగ్గించుకునేదానికి పాజిటివ్ గా ఆలోచించడం, రెస్ట్ బాగా తీసుకోవడం, చిన్న ఎక్సర్సైజ్ లో వార్మప్ లాగా చేసుకుంటే స్ట్రెస్ తగ్గేదాన్ని. మీకు సాంగ్స్ అంటే ఇష్టం, ఒక సాంగ్ పెట్టుకొని డాన్స్ చేయొచ్చు, ఏదో ఒక యాక్టివిటీ. యోగా అంటే ఇష్టం, ఒక 5-10 నిమిషాలు చేసుకోండి, ఏదో ఒకటి. ఓకే, అలా ఒక 5-10 నిమిషాలు మీరు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడగలిగితే ఈ 3 మీ కంట్రోల్లో ఉన్న విషయాలు. 4వది మేము మీకు హెల్ప్ చేస్తాం. సో మీ వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు, మీరు మీ వెయిట్ కి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఒకవేళ వెజిటేరియన్ అయితే ఏమేమి తింటారు ఏమేమి తినరు, ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే ఎన్ని రోజులు తింటారు, ఎన్ని రోజులు శుక్రవారం శనివారం గురువారం అంటారు, ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని, ఓకే, మీ కిడ్నీ ఫంక్షనింగ్ మీ మిగతావి అన్ని చూసిన తర్వాత ఎంత ఇస్తే బాగుంటది, వాటర్ ప్రోటీన్ ఇవన్నీ కూడా మేము మీకు గైడ్ చేస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో కూర్చొని మీరు నెలకు ఒక 5 నుంచి 6 కేజీలు తగ్గచ్చు. నెల 5 to 6 కేజీస్. ఇది నేను మినిమం చెప్తున్నా, 9-10 తగ్గే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, బట్ మినిమం 5 to 6 కేజీస్ అనేది తగ్గచ్చు. ఒక 20 కేజీలు అంటే కూడా 4 నెలలు అట్లా గోల్ పెట్టుకోవాలి. నేను లేదు అండి ఒక 30 కేజీలు తగ్గాలంటే అటే స్ట్రెచ్ ఒక 5-6 నెలలు గోల్ పెట్టుకొని చేస్తే బయటకు వచ్చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ 6 months ఆఫ్ అవర్ లైఫ్ అన్నట్టుగా సీరియస్ గా తీసుకోవాలి. 5 కేజీలు తగ్గడం, మళ్ళీ ఆపేయడం, మళ్ళీ చేయడం, మళ్ళీ ఆపేయడం, దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకే, సో ఇది ఓవరాల్ గా వెయిట్ గురించి అండ్ వెయిట్ లాస్ గురించి. ఇప్పుడు మనం వెల్సిన్స్ ని యూజ్ చేసుకొని చాలా మంది వెయిట్ లాస్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ అన్ని చూపిలేము మీకు. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు వీ హ్యావ్ మోర్ దెన్ లాస్ట్ టైం చెప్పాం కదా మీకు, అంటే దగ్గర 20,000 మంది డయాబెటిక్ రివర్స్ చేసుకున్నారు, ఇంకొక 20,000 మందికి పైగా పిసిఓడి ప్రాబ్లం రివర్స్ చేసుకున్నారు, ఇంకొక 65,000 మందికి పైగా వెయిట్ లాస్ అయి ఉన్నారు. కొన్ని టన్నుల వరకు తగ్గించినాం ఇండియాలో. అండ్ వీ హ్యావ్ క్లయింట్స్ ఇన్ మోర్ దెన్ 40 కంట్రీస్. అండ్ అదేవిధంగా 650 మందికి పైగా ఉమెన్ కన్సీవ్ అయి ఉన్నారు. ఇన్ఫర్టిలిటీ కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని 10 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వ్యక్తులు సింపుల్ డైట్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని చిన్న ఇష్యూస్ క్లియర్ చేసుకుని 650 కపుల్స్ పైగా కన్సీవ్ అయినారు, ఒకరు ఇద్దరు కాదు. ఓకే, సో ఇప్పుడు మనం వెయిట్ లాస్ అయిన వాళ్ళవి చూద్దాము, టెస్టిమోనియల్స్ ఒక 1 minute లో. అక్కడ మీకు స్క్రీన్ మీద
mankind won't be destroyed. The fact that you and I are working here today is evidence of that. సో యా చాలా ఉన్నాయండి ఇంకా. ఓకే, సో 65,000 చూపిలేం కాబట్టి మీకు ఒక 70-80 చూపించినాం ఒక 2 minutes లో. ఓకే, వీళ్ళందరినీ మనం ఇక్కడ దాకా ఇన్వైట్ చేసి మాట్లాడించలేం కాబట్టి ఒక ముగ్గురిని మనం ఇన్వైట్ చేసినాం. ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జర్నీ ఎలా జరిగిందో తెలుసుకున్నాక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఆల్ ద ప్యానల్ మెంబర్స్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. దివ్య గారు ఉన్నారా? దివ్య గారు, సాహితి అండ్ మీరు ఆ వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు అండి క్విక్గా. సో మీకు స్క్రీన్ మీద వచ్చి ఉంటుంది చూడండి వీడియో ఆన్ అని. సో ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కొద్దిగా స్విచ్ ఆన్ చేసుకోండి వీడియోస్. సో ఇంకా యా సాహితి గారు మీరు ఒకరేనా, ఇద్దరు ఉన్నారా కాల్లో? ఇద్దరం ఉన్నాము. ఇద్దరు ఒక్కరే? ఓకే, పక్కన. ఓకే, గుడ్ గుడ్. సో వెల్కమ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో క్విక్ నోటీస్ లో పిలవంగానే మీ పనులు పక్కన పెట్టి సో మా వ్యూవర్స్ కోసం మీ జర్నీ షేర్ చేసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లెట్స్ లిజన్ ఫ్రమ్ దివ్య అండి. ఫస్ట్ దివ్యతో మాట్లాడదాం, తర్వాత సాహిత్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. దివ్య మీరు అన్మ్యూట్ చేసుకోండి అండ్ మీ జర్నీ ఎలా జరిగింది, వెల్సెన్స్ తో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు షేర్ చేసుకుంటారా? హలో మూర్తి సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్ యూ. ఓకే, నేను దివ్య అండి, నేను హైదరాబాద్ నుంచి. నేను స్టార్ట్ చేశానంటే విల్సన్స్ కమ్యూనిటీలో నేను చాలా వెయిట్ ఉన్నాను. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత నేను ఆల్మోస్ట్ 87-88 kgs వెయిట్ వరకు వచ్చేసాను. సో నేను చాలా క్రాష్ డైట్స్ అని ఇంకా యూట్యూబ్ లో చాలా డైట్స్ చూసి ఇంకా హెర్బల్ లైఫ్ ఇలాంటివి డైట్స్ చాలా చేశాను, జిమ్ కి వెళ్ళడం ఇలాంటివి చేశాను కూడా. అండ్ అదే కాకుండా ఏంటంటే జిమ్ కి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా ప్రాబ్లం అయ్యేది అనమాట. సి సెక్షన్ వల్ల బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చేది. సో నేను ఎక్సర్సైజెస్ కానీ వెయిట్ ఏది కూడా లిఫ్ట్ చేయడం అలాంటివి చేయలేకపోయాను. సో ఇంట్లో కూడా డిఫరెంట్ డైట్స్ నేనే ట్రై చేశాను. సో 1 kg తగ్గడము, మళ్ళీ 2-3 kgs పుట్ ఆన్ అవ్వడం అనేది జరిగింది. సో నేను వన్ డే ఒక సోషల్ మీడియా ద్వారా నేను వెల్నెస్ కోచ్ ని కనెక్ట్ అయ్యానండి. వాళ్ళు నాకు రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని కస్టమైజ్ డైట్ అనేది సజెస్ట్ చేశారు నా రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని. సో అలా నేను 5 months లో 19 kgs వెయిట్ లాస్ అవ్వడం అనేది జరిగింది. అంటే నేను హెల్దీగా తింటూ వెయిట్ లాస్ అయ్యాను. ప్రీవియస్ గా డైట్ చేసినప్పుడు ఏంటంటే నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయన్నమాట. మొత్తము ట్యాన్ అవ్వడము, పింపుల్స్ రావడము, హెయిర్ లాస్ అవ్వడము అలా జరిగింది. కానీ ఈ డైట్ చేసినప్పుడు ఏమైంది అంటే వితౌట్ ఎక్సర్సైజ్ నేను నా స్కిన్ టెక్స్చర్ కానీ హెయిర్ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ నాకు హెయిర్ ఎక్కువ ఉంటుండేది కానీ ఇప్పుడు హెయిర్ మొత్తం కంప్లీట్ గా బేబీ హెయిర్ అంతా చాలా ఫామ్ అయిందండి. అండ్ నా పీరియడ్స్ కూడా నేను రెగ్యులర్ చేసుకోగలిగాను. ఇప్పుడు నా నేను హెల్దీ లైఫ్ స్టైల్ అంటే నేను డైట్ ఆపేసాను, 1 year అవుతుంది డైట్ ఆపేసి కూడా. నేను 68 kgs అనే నా వెయిట్ ని నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను. నేను నార్మల్ ఫుడ్ తీసుకుంటాను, బిఫోర్ ఎలా తీసుకునేదానో అలానే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం నేను డైట్ చేయట్లేదు. సో ఇలాంటి నాకు హెల్దీ లైఫ్ స్టైల్ ఇచ్చిన నా వెల్నెస్ కోచ్ కి, ఇంకా మూర్తి సార్ కి అండ్ ఎస్పెషల్లీ వెల్సన్స్ కమ్యూనిటీకి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దివ్య గారు, ఒక క్వశ్చన్ ఉంది మీకు. లైక్ మీరు ఈ జర్నీలో చాలా చేంజ్ ఉంది, మీ బిఫోర్ ఆఫ్టర్ పిక్ కి చాలా స్లిమ్ అయినారు మీరు. సో మీరు జర్నీలో ఎక్సర్సైజ్ చేయడం కానీ కడుపు మార్చుకోవడం ఆకలితో కానీ ఏమన్నా జరిగిందా మీ జర్నీలో? లేదండి, నాకు ఎప్పుడన్నా లో అనిపించినా కూడా నేను నా వెల్నెస్ కోచ్ ని కాంటాక్ట్ అయ్యాను. తను కూడా నాకు రెగ్యులర్ గా కాంటాక్ట్ ఉండేవారు. నేను తనని కాంటాక్ట్
దాన్ని తను నాకు ఫుడ్ ద్వారా ఎలా తీసుకుంటున్నాం అని చెప్పేసి అడిగేది. అంటే చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా తనతో నేను క్లారిఫై చేసుకునేదాన్ని. నేను కంప్లీట్ గా మంచిగా కడుపు నిండా ఫుడ్ తినేదాన్ని. ఇట్లా క్రేవింగ్స్ ఉండడం కానీ, నాకు ఏదైనా రైస్ తినాలనిపించడము, ఇట్లా డిఫరెంట్ గా ఏదన్నా ఉన్నా కూడా నేను కాంటాక్ట్ అయ్యేదాన్ని అనమాట. నాకు చాలా మంచిగా ఫుడ్ అనేది సజెస్ట్ చేశారు. నేను కంప్లీట్ గా ఫుల్ మీల్ రెగ్యులర్ గా ఎలా తినేదానో అలానే తిని నేను వెయిట్ లాస్ అవ్వడం అనేది జరిగింది. ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నారా మీరు ఈ జర్నీలో? లేదండి, ఎక్సర్సైజెస్ అసలు చేయలేదు. నాకు చాలా పాజిటివ్ గా అనిపించింది అనమాట వెల్నెస్ కోచ్ చెప్పగానే. ఎందుకంటే సి సెక్షన్ అయింది, విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండింది. సో నేను ఎక్సర్సైజ్ చేయలేకపోయాను. సో వితౌట్ ఎక్సర్సైజ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. అది కూడా ఫుల్ అన్ని నాన్ వెజ్ తినొచ్చు, అన్ని తినొచ్చు, ఏది కూడా మానేయొద్దు అనేసరికి నేను చాలా ఎక్సైట్ అయిపోయి డైట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి దివ్య గారు, థ్యాంక్ యూ అండ్ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ 1 year నుంచి కూడా యు ఆర్ మెయింటైనింగ్ యువర్ వెయిట్. దట్స్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. అండ్ సాహితి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. అండ్ మీ జర్నీ ఎలా జరిగింది, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇద్దరు డైట్ లో ఉన్నారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్. మీ జర్నీ ఎలా జరిగిందో షేర్ చేసుకోండి. హాయ్ సార్. సో లైక్ మాకు వెల్నెస్ లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నుంచి తెలిసిందనమాట. మేము మెయిన్ వెయిట్ లాస్ అవ్వడానికి లైక్ వీఆర్ ట్రైంగ్ ఫర్ కన్సీవింగ్ ఫ్రమ్ 4 years. లైక్ ఇట్స్ బిన్ 4 years. సో లైక్ ఎక్కడికి వెళ్ళినా లైక్ దే ఆర్ డైరెక్ట్లీ సజెస్టింగ్ టు గో ఫర్ IVF ఆర్ లైక్ దిస్ డాక్టర్స్ ఇంకా మీరేం వెయిట్ చేయకండి, 4 years అయిపోయింది కదా అని. అంటే మేము ఏంటి అంటే ఒక్కసారి మేము వెయిట్ లాస్ అయ్యి ఒకసారి మా నుంచి ట్రై చేద్దాము అని. సో లైక్ డైట్ అంటే ఇది వరకు మేము చాలా చేసాం అనమాట, వేరే వాళ్ళు కజిన్స్ చెప్పినవి అవి, కానీ ఎక్కడ రిజల్ట్ ఇవ్వలే అనమాట. జిమ్ కి వెళ్ళినా ఎక్కడ రాలేదనమాట. సో లైక్ మా ఫ్రెండ్ వీరి వెల్నెస్ ని సజెస్ట్ చేశారు. సో లైక్ మాకు ఏంటంటే ఇక్కడ మేము ఎక్సర్సైజ్ ఇంకా ఏం చేయట్లేము అనమాట. ఇంకా నేను నైట్ షిఫ్ట్స్ చేస్తాను. నేను అడిగాను అనమాట స్టార్టింగ్ లోనే, నాకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, సో ఎలా వర్కౌట్ అవుతుంది, నేను ఇంకా నైట్ షిఫ్ట్ వల్ల వెయిట్ గెయిన్ అవుతాను అని. సో లైక్ నాకు మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. లైక్ ఇప్పుడు మేము స్టార్ట్ చేసి 95 days అవుతుంది. సో వెన్ ఐ స్టార్టెడ్ 91, ఇప్పుడు ప్రెసెంట్ 74. మా హస్బెండ్ కూడా ఇంకా నేనన్నా కొంచెం అప్పుడప్పుడు ఏమైనా చీట్ చేద్దామని ట్రై చేస్తాను, కానీ మా హస్బెండ్ మాత్రం 113 ఇప్పుడేమో 92 ఉన్నారనమాట. సో ఈ డైట్ వల్ల ఏంటంటే ఇప్పుడు మా హస్బెండ్ నాన్ వెజ్ లవర్ అనమాట. దీంట్లో లైక్ మొత్తం మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు. మాకు ఈ లంచ్ మేము ఇది చేసేసరికి హెవీ అయిపోతుండే అనమాట. ఇంకా సో అతను నాన్ వెజ్ లవర్, ఇంకా ఎక్సర్సైజ్ కూడా లేదు అనేసరికి ఫుల్ హ్యాపీ ఫీల్ అండి అనమాట. ఫుల్ స్లీప్ అన్ని కరెక్ట్ గా ఉంటున్నాయి, మంచి రిజల్ట్ వస్తుంది. సో ఫైనల్ గా వీఆర్ వెయిటింగ్ ఫర్ దోస్ 2 pink lines. సూపర్ డెఫినెట్ గా వస్తుంది. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ యువర్. మీ నేమ్ అండి, మీరు ఏదైనా షేర్? రాజేష్. రాజేష్ గారు, మీ జర్నీ ఎలా ఉంది? హౌ యు ఆర్ ఫీలింగ్? నాకు అంటే వాయిస్ వినబడట్లేదు. నేను రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళేవాడిని. ఓకే. అయితే వెయిట్ కూడా నేను అంటే మామూలుగా 105, 113 అట్లా 113 ఉండే వెయిట్. అయితే మామూలు ఎంత జిమ్ కి వెళ్ళినా గానీ నేను 5-6 kgs దిగినాక ఇంకా మిగతా వెయిట్ డ్రాప్ చేయలేకపోతుండే. ఇంకా ఎంత ట్రై చేసిన డైట్ లో ఉన్న ఇట్లా కళ్ళు తిరగడం అవుతుండే కానీ ఇంకా ఏం అది ఆగిపోతుండే. ఇప్పుడు మంచిగా అంటే ఈ వెల్నెస్ దానికి వచ్చినాక మంచి ఫుడ్ కూడా కరెక్ట్ గా తింటున్నాము, టైం కి స్లీప్ తీసుకుంటే మంచి వెయిట్ లాస్ అయిపోయాను నేను. వెయిట్ కూడా నేను 113 ఉండే 92కి వచ్చాను ప్రెసెంట్. ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అంటే ఐడియల్ వెయిట్ కి వచ్చేదాకా ఆపద్దండి. ఓకే, ఐడియల్ వెయిట్ వచ్చేదాకా. అంటే స్కిన్ టోన్ పరంగా మీకు ఏమైనా చేంజ్ కనిపించిందా? స్కిన్ కూడా కొంచెం చేంజ్ వచ్చింది. అంటే కొంచెం బ్లాక్ అవుతుండే, ఇప్పుడు మంచిగా అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ అండ్ మిసెస్ రాజేష్. ఓకే, so like we want to thank you Pratap sir and Vishala ma'am. So like because of their suggestion only like we are doing this. సూపర్ అండి, సూపర్. అండ్ అడుగుతున్నారు. సో లైక్ ఎవ్రీవన్ లైక్ చాలా మంది అడుగుతున్నారు మీరేంటి అంటే, కొంతమంది ఏంటంటే మమ్మల్ని డిమోటివేట్ చేస్తున్నారు అనమాట. మేము కూడా చాలా ట్రై చేసాం ఇట్లాంటివి, కానీ మళ్ళీ వెయిట్ అవుతాం, కానీ మేము ఎవరిని పట్టించుకోలే అనమాట. ఇంకా అంటే మన బాడీని మనం ట్రస్ట్ చేయాలి కదా. చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు.
సో ఇంకా మా వాళ్ళు ఇంకా మా కజిన్స్ కూడా జాయిన్ అయిపోయారు, వాళ్ళు కూడా ప్రెసెంట్ వెల్నెస్ లో మమ్మల్ని చూసి. సూపర్ అండి. ఏం రావు, ఎందుకంటే మనం ఫుడ్ లో నుంచే చేపిస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. అదే చేయొచ్చు. ఆల్రెడీ మీకు ఇప్పుడు తెలుసు, ఆల్రెడీ 90 days దాటింది కాబట్టి you know. అవునవును. ఫైనలీ వీఆర్ హ్యాపీ, బట్ లైక్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ లైక్ వి జస్ట్ వాంట్ టు సీ దోస్ 2 pink lines. Yes, వచ్చేస్తాయి. డోంట్ వరీ అండ్ అగైన్ కంటిన్యూ డైట్ అంటిల్ యూ రీచ్ యువర్ ఐడియల్ వెయిట్స్. Yes, definitely. We are there to help. Okay, all the best. Yes. Thank you very much. సో వండర్ఫుల్ జర్నీస్ అండి. ఇప్పుడు మనం చూసినాం ఒక ముగ్గురు వాళ్ళ జర్నీస్ ని షేర్ చేసుకోవడం. ఓకే, సో చాలా మంది ఉన్నారు ఇంకా ఇట్లా, ఒకరు రెండు కాదు. అగైన్ ఇదేదో మిమ్మల్ని నమ్మించేదానికి మా ప్రయత్నం కాదు. ఓకే, మీకు ధైర్యం ఇవ్వడానికి, మీలాగే ఉనిన్నారు చూడండి తగ్గారు అని మీకు ఒక ధైర్యం ఇవ్వడానికి చూపించడం ఇదంతా కూడా, నమ్మించే ఉద్దేశం మాకు లేదు. ఓకే, ఎనీవే నౌ లెట్స్ గెట్ ఇన్ టు Q&A సెషన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు దోస్ పీపుల్ హూ ఎవర్ షేర్ చేసుకున్నారు, దివ్య అండ్ మిస్టర్ అండ్ మిసెస్ రాజేష్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ బిజీ షెడ్యూల్లో ఏ పనిలో ఉన్నారేమో పిలవగానే ఇక్కడ దాకా వచ్చి షేర్ చేసుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. పీపుల్ హ్యాండ్ రైజ్ చేయొచ్చు, చాట్ కూడా నేను ఎనేబుల్ చేస్తున్నాను, మీరు చాట్ లో కూడా మీ క్వశ్చన్స్ ని పెట్టచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళతో మాట్లాడదాం, తర్వాత చాట్ లోకి వద్దాం. సో నరేందర్ రెడ్డి, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. క్విక్ గా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో మీ క్వశ్చన్ అడగచ్చు. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి నరేంద్ర గారు. అదే మీ ప్రోగ్రామ్ బాగున్నది, మీరు చెప్పిన అబ్జర్వ్ చేస్తే ఓకే, నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ కెన్ రెడ్యూస్ మై వెయిట్. ఎంత ఉన్నారండి హైట్ వెయిట్ మీరు నరేంద్ర గారు? 5.4 సార్ మై హైట్. 5'4"? యా. ఓకే, వెయిట్ అండి? 78 kgs. 78. ఒక 60కి వచ్చేస్తే బాగుంటదండి. 58, 60, ఒక 18 to 20 kgs తగ్గాలి. ఓకే, సో 4 months చాలు, మోర్ దెన్ ఎనఫ్. 3.5 4 months చాలు. ఇంకా ఏదైనా ఉంటే కూడా మనం బ్లడ్ రిపోర్ట్స్ లో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, 4 months. రీసెంట్ గా నేను బ్లడ్ రిపోర్ట్స్ అంటే నాకు డిసెంబర్ మంత్ చేయించాను. సరిపోతాయి, అవసరం లేదు. 3-4 months లోపల అయితే సరిపోతాయి, అవే చాలు. ఓకే, ఒకసారి H1B 5.6 ఏమున్నది, పర్లేదు. 5.6 5.7 వరకు ఓకే. విటమిన్ డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నది సార్. ఓకే, అది ఉంటదండి అందరికి. ఆల్మోస్ట్ ఎండలోకి వెళ్ళట్లేదుగా మనం, అది ఫుడ్ తో పెరిగే విటమిన్ కాదు, ఎండలోకి వెళ్ళాలి. ఓకే, సో ఒకసారి ఇప్పుడు మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ని ఏదైతే మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారో ఫస్ట్ అయితే అందరికి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, సో దట్ మీకు ఫ్రీగా ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకుని పంపించండి, స్లాట్ బుక్ చేసుకోండి. ఒకసారి రేపు ఈవినింగ్ లోపల మీతో మాట్లాడతారు కోచెస్. మీ దగ్గర ఉన్న రిపోర్ట్ పంపించండి, చూసిన తర్వాత మీకు క్లియర్ గా చెప్తారు ఏంటి ఎలా చేసుకోవాలి అని. ఓకేనా? సో మమత, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మమత, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అని మీ క్వశ్చన్ అడగండి. మీరు ఫస్ట్ నుంచి హ్యాండ్ రైస్ చేసినట్టున్నారు, చేయనొప్పి వచ్చి ఉంటుందేమో, ఛాన్స్ సేపు నుంచి హ్యాండ్ రైస్ చేస్తున్నారు. గో హెడ్ మమత. సో మల్లేశ్వరరావు, మీరు కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. యా మమత, గో హెడ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను అనుష మేడం ని నవంబర్ లో కాంటాక్ట్ అయ్యాను సార్. ఓకే, అయితే అప్పటి నుంచి బ్లడ్ టెస్ట్ అడిగారు. బ్లడ్ టెస్ట్ కి 1 month తర్వాత చేపించుకున్నాను. బట్ అదే మనీ లేనందువల్ల లేట్ అయింది. మళ్ళా మనీ బ్లడ్ టెస్ట్ అయినాక కూడా ఇంకా అంటే మా మేడం ఏమన్నారంటే ఇంక అన్ని పంపించారు. డైట్ స్టార్ట్ చేసే వరకే ఇంక అన్ని అవి చెప్పే వరకు ఇంకా మనీ ఎక్కువ అవుతుంది అనేసి లెక్క చేసే వరకు మా సార్ ఏమో మేస్త్రి పని చేస్తారు అన్నట్టు. నేను హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటాను. ఓకే, 2 పిల్లలు ఉన్నారు. పాప 1.5 years. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేయలేను. ఓకే, అందుకోసం అనే ఇంకా మనీ ఎక్కువ అవుతుంది. మాకు ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బంది ఉంది సార్. ఒక మంత్లీ ఒక 3-4 EMIలు సార్ కట్టేది. మా సార్ ఏమో మేస్త్రి పని చేస్తాడు. అట్లా అనేసి నేను ఇంకా రోజు రోజుకు చూస్తే వెయిట్ చాలా పెరిగిపోతున్నాను. భయం అవుతుంది నాకు. విటమిన్ డి తక్కువ ఉందన్నారు అనుష మేడం. థైరాయిడ్, షుగర్ సిమ్టమ్స్ ఉందన్నారు. అందుకు చాలా భయం. మీ రిపోర్ట్ చూసి చెప్పింటారు ఏమేమి ఉన్నాయి రిపోర్ట్ లో అని. అంటే మీకు సింపుల్ అండి మమతా గారు, నేను చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మీ ఇష్యూస్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి లేదనుకోండి, మనము 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఒకటి, రోజు ఒక 20 నిమిషాలు 20 నుంచి 30 నిమిషాలు ఎండలో ఉండగలిగితే విటమిన్ డి పెరుగుతుంది. బట్ పెరగడం కూడా ఎలా, మనం 60-70లో కానీ ఉంచుకోగలిగితే విటమిన్ డిని మంచిది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందరికీ కూడా చాలా మందికి ఉంటుంది ఈ డౌట్. ఓకే, ఇప్పుడు 60-70లో ఉండగలిగితే విటమిన్ డి మంచిది. ఓకే, సో మనకు 10, 12, 16, 9 ఉన్నింది అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని 60-70కి తీసుకెళ్లాలంటే మనం ఎండలో ఎంతసేపు నిలబడితే పెరుగుతుంది? ఈ రోజుకి కావాల్సిన విటమిన్ డి నాకు ఈ రోజుకి కావాలంటే అట్లీస్ట్ ఒక 20 నిమిషాలు నిలబడాలి. ఓకే, అది కూడా వీలైనంత ఎక్కువ బాడీని ఎక్స్పోజ్ చేయాలి, సన్కి ఎండ తగిలేటట్టుగా చూసుకోవాలి. ఓకే, మనం మొత్తం కవర్ చేసుకొని తల ఒక్కటే ఎండలో పెట్టి చేతులు ఒక్కటే అలా పెడితే ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే మన సన్ అల్ట్రావైలెట్ బీ రేస్ గానీ మన స్కిన్ కి తగిలితే స్కిన్ కింద ఉన్న కొలెస్ట్రాల్ విటమిన్ డిని తయారు చేసుకుంటది అది. ఓకే, డార్క్ గా ఉండే వాళ్ళు ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ, కొంచెం తెల్లగా ఉండే వాళ్ళకి కొంచెం ఒక 5-10 నిమిషాలు తక్కువ టైం పడుతుంది. రోజు 20 to 30 minutes అనేది ఉంటే ఆ రోజుకి కావాల్సిన విటమిన్ డి వస్తుంది. ఇప్పుడు మనం 9 నుంచి 50కో 60కో తీసుకెళ్లాలంటే చాలా ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. చాలా కంట్రీస్ లో బీచెస్ లో చేస్తుంటారు సన్ బాత్ అని. వీలైనంత తక్కువ డ్రెస్ తో వీలైనంత ఎక్కువసేపు ఎండలో ఉండడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మన బాడీలో లివర్ విటమిన్ డిని స్టోర్ చేసుకుంటుంది, ఒక 4 నెలల వరకు ఎత్తి పెట్టుకోగలుగుతుంది. అందుకని ఎక్కువసేపు ఎండలో ఉండగలిగితే విటమిన్ డి వస్తుంది, ఫుడ్ తో పెరగదు. సో దానికి ఆల్టర్నేట్ ఏంటంటే విటమిన్ డి టాబ్లెట్స్ వాడుకున్నా కూడా, సప్లిమెంట్స్ వాడుకున్నా కూడా విటమిన్ డి పెరుగుతుంది. ఒకవేళ మీకు బ్లడ్ తక్కువ ఉంది, ఓకే, సో ఇది కూడా చాలా మంది అడుగుతారు, సార్ టాబ్లెట్ లేకుండా చెప్పకూడదా మీరు, సప్లిమెంట్ లేకుండా? టాబ్లెట్ వేరు, సప్లిమెంట్ వేరు అండి. ఫస్ట్ మీకు అర్థం కావాలా. సప్లిమెంట్ అంటే ఏంటి చెప్తాను చూడండి, అర్థం చేసుకోండి. మనం రోజు అన్నం తింటుంటాం కదా, మరి ఎందుకు పాలు తాగాలనుకుంటున్నాం? ఎందుకు తాగుతాం పాలు? లేకపోతే ఖర్జూరాలు తింటుంటారు కొంతమంది, బాదం తింటుంటారు కొంతమంది, కొంతమంది అరటిపండు తింటారు, కొంతమంది యాపిల్ తింటారు. ఎందుకు తింటున్నాం? మనం అన్నంలో అన్నీ వస్తాయి కదా, అన్నంలో అన్నీ రావు కాబట్టి, మనం తినే ఫుడ్ లో రెగ్యులర్ గా తినే దాంట్లో ఏమి రావు కాబట్టి బయట నుంచి కొద్దిగా యాడ్ చేస్తున్నాం, సప్లిమెంట్ అంటాం దాన్ని. ఫ్రూట్స్ సప్లిమెంట్, మిల్క్ సప్లిమెంట్. అంటే మనం మెయిన్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తాం కదా. ఓకే, సో అది సప్లిమెంట్ అంటే అడిషనల్ గా యాడ్ చేసేదాన్ని సప్లిమెంట్ అంటాం. అన్ని సప్లిమెంట్సే మనం ఎక్స్ట్రాగా తింటున్న ఏదైనా, బాదం అనండి, ఖర్జూరం అనండి, లేకపోతే మీరు ఫ్రూట్స్ తింటున్నా, పాలు తాగుతున్నా, ఇవన్నీ కూడా సప్లిమెంట్స్. ఓకే, సో దీని పర్పస్ ఏంటి? మనం ఫుడ్ లో తినేటి ఏదైతే గ్యాప్లు ఉన్నాయో దాన్ని ఫిల్ చేయడానికి. మెడిసిన్ వేరు, సప్లిమెంట్ వేరు. మెడిసిన్ అంటే ఏంటి? మనం ల్యాబ్ లో తయారు చేస్తారు. సప్లిమెంట్ అంటే ఫుడ్ ఎక్స్ట్రాక్ట్స్ అంటారు. ఓకే, ఫుడ్ నుంచి తీస్తారు. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ, సప్లిమెంట్ అంటే అర్థమైంది కదా. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ఐరన్ తీసుకున్నాం, మీకు బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ పెంచుకోవాలా, ఫుడ్ లో నుంచి పెంచొచ్చా అంటే డెఫినెట్ గా పెంచొచ్చు. మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ అడగండి, కన్సీవ్ అయిన వాళ్ళని, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐరన్ టాబ్లెట్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ రాస్తారు. ఎప్పుడు దాకా? ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి 9 నెలల దాకా వాడుతూనే ఉండాలి ఐరన్ టాబ్లెట్. ఎందుకని? ఫుడ్ లో నుంచి చెప్పండి డాక్టర్ అని అడగలేదా ఇప్పుడు? ఓకే, ఒకవేళ వాళ్ళు చెప్పినా మీరు తినలేరు, అది ప్రాబ్లం. ఒక 4-5 కట్టలు ఆకుకూర, తోటకూర కానీ పాలకూర కానీ వండుకొని కానీ తింటే రోజు మీ బాడీకి ఐరన్ పెరుగుతుంది, డెఫినెట్ గా మీకు బ్లడ్ పెరుగుతుంది. బట్ మీరు తినగలుగుతారా? ఐరన్కే మనం 4-5 కట్టలు ఆకుకూర తినాలి. ఒక కట్ట వండుకొని 1 గంట తింటే రాదు. ఓకే, 4-5 కట్టలన్నా తినాలి. ఇంకొంతమంది, నేను నిన్న కూడా ఎవరో చెప్తున్నాను నాకు, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాము బ్లడ్ పెరగతుంది అంటే, ఎర్రగా ఉండేదంతా బ్లడ్ పెరిగిపోద్దా? అంటే క్యారెట్ తిన్నా, దానిమ్మ పండు తాగినా, బీట్రూట్ తాగితే ఎవరు చెప్పినారు మీకు బీట్రూట్ లో దానిమ్మ పండు వల్ల రక్తం పెరుగుతుందని? ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలు తినాలి. తోటకూర, పాలకూర, గుమ్మడి గింజలు, ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలని సెలెక్ట్ చేసుకుని తినాల్సి ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ క్లారిటీ. సెకండ్, అంతంత తినలేము. 4 రోజులు ఆకుకూరలు తిన్నారంటే 5వ రోజు మీకు ఆకుకూర చూడంగానే వాంతి వస్తుంది. ఓకే, సో ఐరన్కే అంత తింటుంటే మళ్ళీ ప్రోటీన్కి ఏమేమి తినాలా, మెగ్నీషియంకి ఏమేమి తినాలా, కాల్షియంకి ఏమేమి తినాలా, అట్లా అన్ని చూసుకుంటే ఒక పెద్ద బకెట్ నిండా వస్తాయి. మనం నిజంగా ప్రాక్టికల్ గా తినలేము, అది ప్రాబ్లం. బాగా అర్థం చేసుకోండి. అందుకని మనం ఏం చేస్తాం, మల్టీవిటమిన్ లాంటివి, ఓకే, ఐరన్ లాంటివి సప్లిమెంట్స్ ఇలాంటివి యూస్ చేసుకొని తగ్గుతా వస్తాం. ఓకే, అంటే మీకు ఈజీగా ఉండాలనే చెప్పమంటే ఏమైనా చెప్తాం, మరి మీరు తినాలిగా, తినలేరు అంత. ఎందుకంటే మనం డెఫిషియన్సీలో ఉన్నాం. అదే మీరు ఆల్రెడీ మీకు బాగుంది, బ్లడ్ 14 13 ఉంది, ఆల్రెడీ 13 ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ బాగున్నప్పుడు తగ్గకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? టాబ్లెట్లు, సప్లిమెంట్లు అవసరం లేదు. వారానికి 1-2 రోజులైనా ఆకుకూరలు తింటే చాలు. మెయింటెనెన్స్ ఈజీ ఎప్పుడు కూడా. బట్ డెఫిషియన్సీలో నుంచి అక్కడ దాకా తీసుకురావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తినాల్సి ఉంటుంది. అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు కాబట్టి ఆ డెఫిషియన్సీ నుంచి మనం నార్మల్ రేంజ్కి వచ్చేదాకా సప్లిమెంట్ యూస్ చేసుకొని అక్కడి నుంచి సప్లిమెంట్ అవసరం ఉండదు మీకు. అర్థమవుతుందా? అక్కడి నుంచి ఫుడ్ తో మెయింటైన్ చేయొచ్చు మనం. అది మేము విల్ గైడ్ యూ, డోంట్ వరీ. అండ్ మీకు ఏదైతే మీరు ఇప్పుడు అడిగినారో క్వశ్చన్, సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము రెగ్యులర్ గా చూసే పేషెంట్స్ కి ఎలా ఉంటుందంటే,
వెయిట్ లాస్ ఒక్కటే అనుకోండి. ఓకే, మల్టీవిటమిన్ ఫ్రూట్స్ తినం కాబట్టి ఫ్రూట్స్ కట్ చేస్తాం. ఈ డైట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్స్లో ఫ్రక్టోస్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ ఎక్కువ తయారైపోతుంది. నేను ఆ స్కేల్ చూపించిన మీకు 0 to 10 అని. ఫ్యాట్ తింటే కాదు, వెజిటబుల్స్ తింటే కాదని, బట్ ఫ్రూట్స్ 10లో ఉంటాయి. ఎక్కువ ఇన్సులిన్ తయారవుతుంది. మనం ఇన్సులిన్ తయారు చేస్తే ఫ్యాట్ తగ్గించలేం, బాడీలో గ్లూకోగాన్ని తయారు చేసుకోవాలి. అందుకని ఫ్రూట్స్ కంప్లీట్గా పక్కన పెడతాం డైట్లో. ఫ్రూట్స్ పక్కన పెట్టినప్పుడు విటమిన్స్ మినరల్స్ రావు మన బాడీకి. అప్పుడు ఎక్కడి నుంచి ఇవ్వాలి విటమిన్స్ మినరల్స్? వెజిటబుల్స్లో వస్తాయా? బాయిల్ చేసేస్తాము, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్ని ఆవిరైపోతాయి. సో అక్కడ కూడా రావు. మరి ఎలా తీసుకోవాలి? అందుకనే మనం ఫ్రూట్స్ బదులు మల్టీవిటమిన్ యూజ్ చేసుకుంటాం సింపుల్గా. ఓకే, డైట్ తర్వాత అన్ని తినొచ్చు. దివ్య కూడా చెప్పున్నారు మీరు టెస్టిమోనియల్ మాట్లాడినప్పుడు. సో ఇప్పుడు నేను అన్ని తింటున్నాను లాస్ట్ 1 year నుంచి, అయినా వెయిట్ పెరగలేదు. వెయిట్ ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత మీరు అన్ని తినొచ్చు. బట్ ఈ 3 నెలల్లో 4 నెలల్లో మీరు వెయిట్ ఐడియల్కి వచ్చే వరకు తినకూడదు. దాని బదులు ఫ్రూట్స్ బదులు ఏం వాడతాం? అక్కడ మల్టీవిటమిన్ వాడుకుంటాం. అట్లకని చెప్పి మీరు తినే ఫ్రూట్స్ అన్ని వచ్చేస్తున్నాయి, ఒక ఆపిల్ తింటే అన్ని వచ్చేస్తాయి, 3 or 4 విటమిన్లు వస్తాయి. మన బాడీకి 13 విటమిన్స్ 11 మినరల్స్ కావాలా రోజుకి 24. ఒక అరటి పండులో 4-5 వస్తాయి. 5-6 రకాల పళ్ళు కనుక తింటే రోజు అన్ని విటమిన్స్ అన్ని మినరల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అది ప్రాక్టికల్గా జరుగుతుందా? లేదు. వాటర్లో దొరికే చిన్న చిన్న మినరల్స్, కాపర్ ఇట్లాంటివి కూడా రావట్లేదు RO సిస్టమ్స్ వల్ల. అంతా ఫిల్టర్ చేసి డిస్టిల్ వాటర్ తాగేస్తున్నాం నిజంగా చెప్పాలంటే. అసలు ఏం రావట్లేదు మనకు. ఓకే, సో ఇవన్నీ కారణాలు ఎందుకు వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి విపరీతంగా పీపుల్కి అని. ప్లస్ ఈ రోజుకి ఏమైనా తెలుస్తుందా మీకు? ఈ రోజు పళ్ళు తినకపోతే ఏమైనా నష్టమా? ఈ రోజు తెలియదు, బట్ ఫ్యూచర్లో తెలుస్తుంది. ఎందుకు అందరికి అద్దాలు ఉన్నాయి? ఆల్మోస్ట్ చాలా మందికి చిన్నపిల్లలు కూడా అద్దాలు వేసేసినారు కదా. ఎందుకని? మీరు బాగా అర్థం చేసుకోండి. మీకు ఈ రోజు దాహం వేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జారి పడ్డారు కింద బాత్రూంలో, చెయ్యి ఇరిగింది, ఫ్రాక్చర్ అయింది, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఏదో చెప్పారో కట్టారు. మన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరేం బిల్డింగ్ మీద నుంచి ఏం దూకలా, 2-3 అడుగుల నుంచి జారి పడ్డారు, అయినా కూడా ఎముక ఇరిగిపోయింది. అంత వీక్గా ఎందుకున్న ఎముకలు? మీరు మటన్ ఎప్పుడైనా తినేటప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కొరికి చూడండి, మీ వల్ల అవుతుందేమో. మేకకే అంత స్ట్రాంగ్గా ఉంటే మనకి ఇంకెంత స్ట్రాంగ్ ఉండాలా? కానీ ఎందుకు ఇరిగిపోతున్నాయి అంత ఈజీగా? ఎందుకంటే విటమిన్ డి ఎప్పటి నుంచో తక్కువ ఉంది మీకు. మీరు కాల్షియం తింటున్నా కూడా మీ ఎముకలు లాక్కోవట్లేదు. అది నిన్న మొన్న జరిగింది కాదు, ఎముకలు వీక్ అయిపోవడం అనేది గత 10-15 ఏళ్ల నుంచి జరిగింటది. ఓకే, ఎందుకంటే బాడీ అడగదు కాబట్టి మీరు కూడా తినలేదు. ఏం కాదులే, ఏమవుతుంది అనుకుంటా బతికేసినాం. ఇప్పుడు ఇరిగినాక ఇప్పుడు మళ్ళీ కట్టుకొని తిరుగుతున్నాం. మీరు బాగా అర్థం చేసుకోండి. దాహం అని అడిగితే బాడీ వాటర్ తాగేస్తాం, మనకు తెలుసు కాబట్టి. కాల్షియం కావాలని ఎవరు చెప్తారు? బాడీ ఎలా చెప్తుంది? చెప్పదు. కొన్ని రోజుల తర్వాత మీకు 10-15 ఏళ్ల తర్వాత జరిగింటది డ్యామేజ్. అప్పుడు మొదలు పెడతాం టాబ్లెట్ వాడుకోవడం, అది తినడం, ఇది తినడం. అలా మనం నెగ్లెక్ట్ చేస్తున్న విషయాలు చాలా ఉన్నాయి. ఈ రోజు మనకు ప్రాబ్లం వచ్చిందంటే ఈ రోజుది కాదు ఆ ప్రాబ్లం, కొన్ని సంవత్సరాల నుంచి మనం పక్కన పెడతా వచ్చినాం వాటిని. వాటన్నిటిని ఇప్పుడు మన గోల్ ఏంటి? మీ బ్లడ్ రిపోర్ట్లో ఇప్పుడు మీకు కూడా నేనేమంటానంటే, మీరు వెయిట్ లాస్ ఒక్కటే అనుకుంటే ప్రోటీన్ మల్టీవిటమిన్ పెట్టుకొని చేసేయచ్చు. డైట్ తక్కువతో అయిపోతుంది మీకు. ఏదైనా మీరు కొనుక్కొని మీరు తినాల్సినట్టు అది కాదు కదా, అంటే మీకు చెప్తున్నాం. ఓకే, మేము సర్వీస్ ఇవ్వగలుగుతాం కానీ బట్ ఏదైనా అవసరమైనట్టు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. రిపోర్ట్లో విటమిన్ డి తక్కువ ఉందా, ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంటుంది. మీరు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ వరకు అన్నా స్టార్ట్ చేయొచ్చు. వెయిట్ లాస్ అనేది అవుతాం, 1 నెల చేసినాక మీకు కూడా అర్థం అవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి మీరు ఇంకా కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఒకసారి మాట్లాడండి, 1-on-1 వెయిట్ లాస్ వరకు అన్నా స్టార్ట్ చేయండి. తగ్గుతూ వచ్చే కొద్దీ అట్లీస్ట్ మీకు ఒక 70-80% ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఉన్నటివి కవర్ చేసుకోవాలి ఖచ్చితంగా. బ్లడ్ని మనం ఫిల్ చేసుకోవాలి, విటమిన్ డిని పెంచుకోవాలి, ఇవన్నీ చేయాల్సిందే కదా. ఓకే, ఒకసారి మాట్లాడండి కోచ్తో, 1-on-1 we will guide you. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. సో మల్లేశ్వరరావు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. అన్మ్యూట్ వచ్చింది చూడండి మీ మొబైల్లో. అన్మ్యూట్ వచ్చింది సార్. గో హెడ్. ఇప్పుడు వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి సార్. సార్, ఆ క్వశ్చన్ కన్నా ముందు మొట్టమొదటిసారిగా ఇంత చక్కగా అందరికి, అంటే మీ చెప్పే విధానం, వివరణ చాలా చక్కగా, చాలా అంటే ఎలాంటి వాళ్ళకైనా అర్థమయ్యే రీతిలో ఉందండి. దానికి ముందుకుండా నా సమస్య కన్నా ముందు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే అంత చక్కగా చెప్పారు వివరించి. ఆ చెప్పే విధానం కూడా వాస్తవానికి దగ్గరగా ఉంది. అంటే ఏదో చెప్పేయకుండా మనం అవన్నీ చూస్తుంటే ప్రతి వాళ్ళకి ఇది మనకు అన్వయిస్తుంది. అంటే మీరు చెప్పిన ప్రతి విషయం ఎవరికి వాళ్ళు మాకు సంబంధించిన విషయమే, అంటే వేరే వాళ్ళ విషయం కాదన్నంత దీనికి దగ్గరగా ఉంది సార్ వాస్తవానికి. కాబట్టి అది నా అభినందన మీకు సార్. అయితే నా సమస్య ఏంటంటే, మరి సార్ నేను 64 years సార్. మై ఏజ్ ఈజ్ 64 years. మై హైట్ ఈజ్ 6 feet సార్. ఓకే.
ప్రజెంట్ నా వెయిట్ 95+95 96 ఆ రేంజ్ లో ఉంది సార్. ఓకేనండి. అంటే నా హైట్ పరంగా మీ ఇచ్చిన చార్ట్ ప్రకారం ఎంత వెయిట్ ఎక్కువ ఉన్నదన్నది నాకు అవగాహన అయ్యింది. ఒక 20 కేజీలు నాకు ఉన్నట్టు ఎక్కువ. అయితే నేను అంత టార్గెట్ పెట్టుకోలేదు సార్. నాకు కనీసం, ఎందుకంటే నేను ఆ మధ్యన యుఎస్ వెళ్ళాను పాప ఉందని. అక్కడ ఈ తిల్లు గట్ట ఇవన్నీ దొరకకపోవడం వల్ల, ఇంట్లోనే ఉండడం వల్ల ఆటోమేటిక్ గా కొంత వెయిట్ తగ్గి అక్కడ నాకు తేలిగ్గా అనిపించింది. నేను మళ్ళీ ఇండియా వచ్చేసాక ఇవన్నీ అవైలబిలిటీ మీరు చెప్పిన విధంగా అందుకే నాకు ప్రాక్టికల్ గా ఉంది అనిపించింది. ఇండియాలో ఏది పడితే అది రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ దొరికి తినడం వల్ల మళ్ళీ పాత పద్ధతికి వచ్చేసాను. అయితే ఏంటంటే నాకు 20 కేజెస్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 10 కేజెస్ తగ్గితే నాకు ఎంతో రిలీఫ్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది సార్ నాకు. అవునండి. అంటే నేను టార్గెట్ ముందు చిన్నదే పెట్టుకోదలుచుకున్నాను, ఎందుకంటే నా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కదా. అయితే ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, నా 64 ఇయర్స్ నా ఏజ్ కాబట్టి నేను ఈ డైట్ ఫాలో అవ్వచ్చా? దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏం లేదండి, అందరూ ఫాలో అవ్వచ్చు. ఓకే, మనకి బాడీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే అందుకనే రిపోర్ట్స్ తీపిస్తాము. రిపోర్ట్స్ ఉంటే మేమే చెప్తాం మీకు, ఇది ఉందండి, ఇది ఉంది, మనం ఇది తినకూడదు, ఇది తినాలా, ఇలాంటివన్నీ కూడా రిపోర్ట్ బట్టి చెప్తాం మీకు. హ్యాపీగా ఇబ్బంది. తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళవసరం లేదు అంటున్నారు కదా, అంటే ఇంటిలో ఉండే మనం చేసుకోవచ్చు అంటున్నారు కదా. హ్యాపీగా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అండి. మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయడము, మీకు కోచ్ ని అటాచ్ చేస్తారు. ఆ కోచ్ మీతో రోజు టచ్ లో ఉంటారు. మీ ఫుడ్ ప్లేట్లు పొద్దున ఈవినింగ్ మీరు తినేటి ప్లేట్ లో పెట్టుకున్నాక ఒక ఫోటో తీసుకొని అది పంపించడము. ఓకే, తిన్న తర్వాత అయినా పంపించవచ్చు. సో దట్ ఎలా మీతో టచ్ లో ఉంటూ రోజు చేపిస్తారు. సరే, ఇబ్బంది ఏం లేదు. అయితే నాకున్న ఒకే ఒక డౌట్, ఏజ్ అనేది అది ఏమి లేదంటే మీరు రోజు తినే ఫుడ్ లో నుంచే ఉంటది, కొత్తగా ఏం మనం పెట్టం. మీరు ఏదైతే రోజు తింటుంటారో దాంట్లోనే బ్యాలెన్స్ ఉంటది. ఇది తగ్గించుకోవడం, ఇంకోటి పెంచుకోవడం అలా ఉంటది. కొత్తగా అది ఏది తెచ్చి పెట్టం. ఓకేనా? అంటే ఎందుకంటే ఒకసారి ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఈ మామూలు ఈ గ్రూప్ లో గట్ట ఏజ్ లో అటువంటివన్నీ పాటిస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని ఒక చిన్న నానుడి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అంటున్నారు. ఈ ఏజ్ లో అలాంటి చేయడం ఏంటి అంటున్నారు. ఆ ఒక్క డౌట్ ఉండదండి, ఒక వరం లాగా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 కేజీలు తగ్గితే అట్లీస్ట్ మీకు రాబోయే హెల్త్ ఇష్యూస్ ఒక 10-15 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసినట్టు. అట్లీస్ట్ ఇప్పుడు 64 ఉన్నారు మీరు, అట్లీస్ట్ 75-80 దాకా చాలా ఇప్పుడు మోకాలు నొప్పులు కానీ, మన పని మనం చేసుకోలేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్ని లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, ఇంకొక 5-6 ఏళ్ల తర్వాత ఎలా ఉంటది, ఇలాగే ఉంటే వెయిట్. సో ఒక 10-15 ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 10 కేజీలు, మీరు 10 కేజీలు తగ్గినాక ఎలాగో ఆపరు, ఎందుకంటే మీకు అర్థమైపోతుంది చాలా అవుతుంది బాడీ, చాలా ఎనర్జీ ఫీల్ అవుతారు. ఓకే, 3 months లో తగ్గిపోతారు. 10 కేజీలు అనేది ఒక 3 months అనుకోండి, ఏజ్ ప్రకారం తీసుకుంటే ఒక 4 కేజీలు నెల ఈజీగా తగ్గచ్చు. ఓకే, ఎందుకంటే మీరు ఎలాగో మీ ఇంట్లో కూర్చొని మీరు ఎక్కడికి వెళ్లకుండా మనం రెగ్యులర్ గా రోజు చేసుకునే పనులు చేసుకునే డైట్ కాబట్టి ఎన్ని రోజులు చేయొచ్చు, మనకేం రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. మీరు ఎప్పుడు దాకా చేసుకోవాలనుకుంటే, ఎంత తగ్గాలనుకుంటే అంతవరకు తగ్గుతా వెళ్ళచ్చు. ఫుల్ ఎనర్జీ లెవెల్ ఉంటాయి, ఎక్కడ నీరసం ఉండదు, అన్ని పనులు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. చాలా డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి సార్. అంటే మీరు 8 hours మినిమం నిద్ర అవసరం అన్నారు. అంతసేపు నిద్ర పడితే, అంతసేపు పడుకుంటే మరి ఒళ్ళు అయిపోక ఏట్ అవుతామని అదొక నెగిటివ్. అంటే ఇవన్నీ కూడా అంటే మీరు అన్నట్టుగా అది అవగాహన లోపం అనమాట. అవునండి, అవును. అంటే జనరల్ గా ఏంటంటారు, అన్ని 8 గంటలు పడుకుంటే ఒళ్ళు అయిపోక మరి లావ్ అయిపోక సన్నబడతావేటి అన్నట్టుగా అదొక నానుడు ఉంది సార్. తెలియదండి, పీపుల్ కి తెలియదు. మనం అన్ని ఏదైతే అప్పుడు ఆపోజిట్ చేస్తుంటామో, తిని పనుకుంటే లావ్ అవుతారని. మరి నిద్ర మేలుకునే వాళ్ళు సన్నగా వాళ్ళగా ఎందుకు లావ్ అయిపోతున్నారు? సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ రాత్రిలో మేలుకున్న వాళ్ళందరూ లావులు అయిపోతున్నారు. స్ట్రెస్ ఎక్కువ అయ్యే కొద్ది లావ్ అయిపోతారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, శివకుమార్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్తే సార్, నేను మహబూబ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి శివ గారు. నేను మాట్లాడాను, ప్రోగ్రామ్ బాగుంది. ఇప్పుడు అందువల్ల మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ తోటే వచ్చాను. ఇప్పుడు వెయిట్ కూడా నాది 122 ఉందండి, 6 feet హైట్. ఓకే, సో వెయిట్ లాస్ తగ్గాలండి. 45 kgs గోల్ పెట్టుకోవాలి మీరు. అవును, పెట్టుకోవాలండి. ఇప్పుడు మీరు చెప్పే డైట్ లో మామూలుగా రెగ్యులర్ గా మనం తీసుకునే కర్రీస్ ఇవే ఉంటాయండి? రెగ్యులర్ గా అండి, అదే మీరు రోజు తినేదే, మీరు రోజు తినే ఫుడ్డే. మీకు అది మీ రిపోర్ట్ చూసి చెప్తామండి. ఇప్పుడు మనం జనరలైజ్ గా చెప్తే మళ్ళీ అందరూ ఫాలో అయిపోతుంటారు అయ్యే. ఓకే, రిపోర్ట్ చూసి ఓకే ఎలా ఉంది ఏంటి, ఎంత ప్రోటీన్ తీసుకోవచ్చు, మీరు మీకు ప్రోటీన్ చార్ట్ కూడా ఇస్తాం. ఫుడ్ లో
ఎగ్ లో ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, చికెన్ లో ఎంత ఉంటుంది, పన్నీర్ లో ఎంత ఉంటుంది. సో చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మనం 1-2 రోజులు మీకు అర్థమైపోద్ది ఎలా చేసుకోవాలని. ఇవన్నీ ఎట్లా జరుగుతాయండి? అంతా త్రూ వాట్సాప్ ద్వారా అండి? అంతేనండి, వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసుకుంటాం. అంటే మీతో పాటు ఇంకా కొంతమంది ఉంటారు, అందరూ కలిసి చేస్తారు కమ్యూనిటీ లాగా. అందరూ వాళ్ళ ఫుడ్ ప్లేట్ షేర్ చేసుకుంటారు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే కూడా మీ వైఫ్ ని అట్లా యాడ్ చేసుకోవచ్చు గ్రూప్ లో. సో దట్ ఆ ప్లేట్స్ చూసి కొత్త కొత్త వంటలు ఉంటాయి దాంట్లో, అడిగితే చెప్తా ఉంటారు ఎలా చేసినారు వాళ్ళని. ఫొటోస్ పెడుతుంటారు, బిఫోర్ ఆఫ్టర్ పిక్స్, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటుంటారు. ఒక గ్రూప్ తో చేస్తారు కాబట్టి ఎగ్జైటింగ్ ఉంటుంది, మోటివేషన్ గా కూడా ఉంటుంది. మీకు ఒక కోచ్ ని అటాచ్ చేస్తాం. కోచ్ ప్రతిరోజు మీ వెయిట్ ని, మీ ఫుడ్ ప్లేట్ ని ట్రాక్ చేస్తారు. ప్రతిరోజు మీరు మీ వెయిట్ ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి నోట్ చేసుకుంటూ రావాలి. అండ్ ప్లేట్లు మీరు అన్ని ప్లేట్లో పెట్టుకున్నాక తినక ముందు ఒక ఫోటో తీసుకుని తిన్నాకైనా పెట్టచ్చు. పెడితే దాన్ని బట్టి మీకు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ఈ జర్నీలో. మోషన్ 3 అవ్వట్లేదనో, వేడైందనో, ఇట్లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. మీరు ఆ ప్లేట్ చూసి చిన్న చిన్న మార్పులు చెప్తారు, నెక్స్ట్ పూటకి క్లియర్ అయిపోతూ ఉంటుంది. అట్లా రోజు టచ్ లో ఉంటూ చేపిస్తారు కాబట్టి వరే ఏదేం లేదు. ఓకే, ఈ ఫ్రైడ్ ఐటమ్స్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి కదండి? అన్ని తినొచ్చండి, ఎందుకు తినకూడదు? ఫ్రైడ్ ఐటమ్స్ ఏం తినాలనుకుంటున్నారు మీరు? నాన్ వెజ్ అన్ని తినచ్చు, చికెన్, మటన్. వెజిటేరియన్ అండి, అంటే జనరల్ గా పొటాటో ఫ్రై గానీ ఏదో ఇంట్లో ఫ్రైస్ చేస్తున్నారు కదా. పొటాటో ఫ్రై తినకూడదు కానీ అన్ని ఫ్రైలు తినచ్చు. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, అన్ని వంకాయ ఫ్రై అన్ని తినచ్చు మీరు. కొన్ని బంగాళ అంటే గ్రౌండ్ ట్యూబర్స్ అంటాం కదా, కందగడ్డ, చామగడ్డలు, ఈ పొటాటోస్ ఇట్లాంటివి, బీట్రూట్ ఇట్లాంటివి పక్కన పెడతాం. కొన్ని మిగతావన్నీ తినచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. సో నెక్స్ట్ మనం పాలా ఉన్నారండి, ఎవరు? మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతారు? మీ స్క్రీన్ మీద వచ్చింటుంది చూడండి, పాలా అని ఉంది పేరు, PALA. మీ స్క్రీన్ మీద వచ్చింటుంది చూడండి, అన్మ్యూట్ అని ఒకసారి చూసుకోండి మీ మొబైల్ అందరూ. మీ పేరు అంటే మీ పేరు లేదు ఇక్కడ అందుకని. ఓకే, యా. ఇంకొకరు లైక్ రియల్మీ నార్జో 20 మొబైల్. సో మీరు కూడా చూసుకోండి, స్క్రీన్ మీద వచ్చి ఉంటుంది. రియల్మీ వాడుతున్న వాళ్ళు. యా, గో హెడ్ అండి. పాలా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? పేరండి? ఓకే, చెప్పండి. గోవర్ధన్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే, చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి. నేను ఇంత ముందు హెర్బల్ వాడాను లాస్ట్ కోవిడ్ లో. హెర్బల్ కాదు, హెర్బల్ లైఫ్ అనుకుంటా కదా. హెర్బల్ లైఫ్ వాళ్ళది. నేను 88 వరకు వెళ్ళాను, బాగా 89 దాకా రీచ్ అయ్యా. కానీ ఒక టైం చూసుకుంటే భయపడ్డాను. 5'8" ఉంటాను నేను హైట్. సో అప్పుడేం తగ్గాను. మళ్ళీ ఏమైందంటే యాజ్ యూజువల్ గా ప్రోడక్ట్ ఎప్పుడు స్టాప్ చేశాను, అగైన్ పెరిగిపోయింది. అంటే డైట్ కంట్రోల్ మరి ఇంకా అడగలేదంటే నువ్వు ప్రాపర్ కంటిన్యూ వాడాలా, ఇది వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అన్నారు. ఓకే, మీ మీదే చెప్పారైతే ఆన్సర్. మీ మీదే చెప్పారైతే కారణం. ఇంకా సార్ ఎనీ డాక్టర్ ఆల్సో ఎలా ఉంటుంది అంటే, లైక్ ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చిందంటే ఎవరి మీద పెట్టుకోరు. మీరు ఎలా చేయలేదు, ఎలా వచ్చింది, సో నేనేం చేయలేదు. సింపుల్. నేను చెప్తాను, మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను. సో దట్ అంటే అందరికి కూడా రండి. నా అడ్వైజ్ ఏంటంటే, సైన్స్ తెలుసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ప్రోడక్ట్ ని బ్లేమ్ చేయడానికి లేదు అక్కడ కూడా. ఓకే, కాకపోతే మనం సైన్స్ ని అర్థం చేసుకుంటే మనకే అర్థమైపోతుంది. ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎందుకు పెరిగిపోయినాం, లేకపోతే ఎందుకు పెరగట్లేదు, ఏముంటే ఎలా ఉంటే పెరగము అనేది నేను కొద్దిగా మీకు ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కొద్దిగా వినడానికి ట్రై చేయండి. సో చాలా మంది అడుగుతారు ఈ డౌట్, నేను వెయిట్ తగ్గుతాను బాగానే ఉంది, మళ్ళీ పెరిగిపోతానా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇక్కడ మనం రెండు డిస్కస్ చేద్దాం, ఎందుకు పెరుగుతాం ఏంటి అనేది. హెర్బల్ లైఫ్ అనేది ఏదైతే మీరు అడిగారో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రెండింటి గురించి కూడా. ఫస్ట్ అసలు వెయిట్ తగ్గినాక మళ్ళీ పెరుగుతారా అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఎస్, నో, రెండు కరెక్టే. ఓకే, కొంతమంది పెరుగుతారు, కొంతమంది పెరగరు. సార్ నేను ఎక్కడున్నాను వాళ్ళిద్దరిలో అంటే, అది నేను చెప్తాను, దీన్ని బట్టి మీరే చెప్పండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఐడియల్ వెయిట్ లో ఉన్నాడు, బాగున్నాడు, హెల్తీగా అనుకుందాం. సో ఎలా తినాలి ఆ మనిషి అనుకుంటే, 40% కార్బ్స్ మనం తినే దాంట్లో, ఇంకో 40% ప్రోటీన్, ఇంకో 20% ఫ్యాట్ తినాలనుకోండి. ఎగ్జాంపుల్ ఇది, ఎగ్జాక్ట్గా ఇలాగే ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 40% కార్బ్స్ పిండి పదార్థాలు, 40% ప్రోటీన్ మాంసకృతులు, 20 ఫ్యాట్ తినాలనుకుందాం. ఇప్పుడు మనం ఏం తింటున్నాము? 80% కార్బోహైడ్రేట్ తింటున్నాం. ఎందుకంటే అన్ని మనం ప్యాకెట్లో దొరికేటివన్నీ, మీరు పాలు తీసుకోండి, బిస్కెట్లు తీసుకోండి, మ్యాగీలు తీసుకోండి, మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం తింటున్నది అంతా కార్బోహైడ్రేటే. ఎందుకని అలా తింటున్నాము? ఇది తప్పు అని ఎవరు చెప్పలా.
బట్ ప్రోటీన్ ని చెప్పినారు. ఏమని చెప్పినారు? మీరు ప్రోటీన్ తింటే కిడ్నీలు పోతాయని చెప్పినారు. ఎవరు చెప్పినారో కూడా తెలియదు మనకు. ఎక్కడో వచ్చేసింది అది, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చినారు. ఏంటి? ప్రోటీన్ తింటే కిడ్నీలు పోతాయి కాబట్టి తినకూడదని. ఇది పచ్చి అబద్ధం. మన బాడీ తయారయ్యేదే ప్రోటీన్ తో. మన బాడీకి మినిమం కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. WHO చెప్తుంది, ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అంటే డాక్టర్స్ కి గైడ్ లైన్స్ ఇచ్చేది ICMR అంటారు ఇండియాలో. వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ అక్షయ్ కుమార్ టీవీలో వచ్చి ప్రోటీన్ హార్లిక్స్ ఏదో సంథింగ్ మీరు కేజీకి 1 గ్రామ్ తింటున్నారని అడుగుతున్నాడు. అంటే ఇది మినిమం రిక్వైర్మెంట్ అండి. మన బాడీలో మినిమం మెయింటెనెన్స్ కోసం మన బాడీ రోజు కూడా మీరు ఒకవేళ 70 కేజీలు ఉంటే లేదా 80 కేజీలు ఉంటే 80 గ్రాముల ప్రోటీన్, కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ రోజు తీసుకోవాలి. మినిమం రిక్వైర్మెంట్ ఇది. ఇది ఎలా ఉంటదంటే, మీరు చాక్లెట్ తింటే డయాబెటీస్ వస్తుంది అంటే రాదు. డయాబెటీస్ ఉండే వాళ్ళు చాక్లెట్ తినకూడదు. ఓకే, ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే అప్పుడు ప్రోటీన్ తినకూడదు. అది కూడా తినకూడదని కాదు, ఎంత తినాలి, వాటర్ ఎంత తాగాలి, కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఎలాంటి ప్రోటీన్ తింటే మంచిది అనేది అక్కడ వస్తుంది క్వశ్చన్. కిడ్నీ ప్రాబ్లం ఉంటే నార్మల్ వాళ్ళు ఎందుకు తినకూడదు? చాలా మంది సార్ కేజీకి 1 గ్రామ్ తినమంటున్నారు, మీరు 80 గ్రాములు తింటే నాకేమన్నా అవుతుందా? తినకపోతేనే ఏమన్నా అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, తినాలా మినిమం అది. 1 గ్రామ్ కేజీ వెయిట్ అనేది మినిమం. సెడెంటరీ లైఫ్ స్టైల్ అసలు పని చేయకుండా గమ్మని తిని పడుకునే వాళ్ళకి కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. ప్రెగ్నెంట్ ఉమెన్, ఫీడింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ 1.5 గ్రాము కావాలి వాళ్ళ బాడీ వెయిట్ కి. ఎదిగే పిల్లలు ఉంటే 20 ఏళ్ల లోపు 21 ఏళ్ల లోపు వరకు హైట్ పెరుగుతుంటారు. ఎదిగే పిల్లలు అట్లీస్ట్ కేజీకి 2 గ్రాములు తీసుకోవాలి ప్రోటీన్. బాడీ బిల్డర్స్ 3 గ్రాముల దాకా తీసుకుంటారు. 3 గ్రాముల పైన అయితే అప్పుడు ఆలోచించాలా. అంటే 80 కేజీలు ఉన్న వ్యక్తి 240 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ రోజు తీసుకుంటుంటే అప్పుడు ఆలోచించాలి, ఏమన్నా అవుతుందేమో, ఎక్కువ తినేస్తున్నానేమో అని. 60కి 80కి కాదు. ఓకేనా? కేజీకి 1 గ్రామ్ అనేది మినిమం రిక్వైర్మెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వాడుకోవాలి. చాలా మంది నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అది ఇదేని మాట్లాడుతుంటారు. మన బాడీ హెయిర్ ని లాస్ట్ ప్రియారిటీగా తీసుకుంటది. మీరు 80 కేజీల బాడీకి ప్రోటీన్ ఇవ్వాల్సినప్పుడు 75 ఇచ్చినారు అనుకుందాం, ఆ 5 గ్రాములు హెయిర్ కి కట్ చేస్తుంది బాడీ. మీకు అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు అందంగా ఉండడానికి హెయిర్ కావాలి, కానీ బాడీ ఎందుకు పట్టించుకుంటది? హెయిర్ లాస్ట్ ప్రియారిటీ బాడీకి. ఓకే, సో ప్రోటీన్ ప్రాపర్ గా కేజీకి 1 గ్రామ్ తీసుకుంటే హెయిర్ ఫాల్ ఇట్లాంటివి కూడా అవుతాయి. ఓకే, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ ప్రోటీన్ చాలా అవసరం. మీకు ఏమైనా తెగింది అతుక్కోవాలంటే ఎవరు చేస్తారు? ప్రోటీన్. చిన్నపిల్లలు ఎదుగుతుంటారు, ఆర్గాన్స్ పెరుగుతుంటాయి, ఎవరు చేస్తారు? ప్రోటీన్. మీ బాడీలో ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి, యాంటీబాడీస్ తయారవ్వాలి, ఇమ్యూనిటీ. కోవిడ్ లో బాగా తినిపించారుగా, గుడ్లు చికెన్ అంతా ఎందుకు తినిపించినారు? ప్రోటీన్ ఎక్కువ, మాంసకృతులు ఎక్కువ ఎందుకు తిన్నాం? యాంటీబాడీస్ తయారవ్వాలని కూడా ప్రోటీన్. అన్ని పనులు చేస్తుంది మన బాడీలో ప్రోటీన్. ఈ రోజు అంతా చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో ఫస్ట్ కార్బోహైడ్రేట్ 40%, ప్రోటీన్ కూడా తీసుకోవాలి. ఫ్యాట్ ఇదొక పెద్ద, మళ్ళీ ఇదొక అబద్ధం. నెయ్యి తింటే హార్ట్ అటాక్లు వస్తాయి, కోడి గుడ్డు ఎల్లో తింటే హార్ట్ అటాక్ వస్తాయి. పచ్చి అబద్ధం. WHO 2018లో, ఇప్పటికి 6 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ల ముందు క్లియర్ గా చెప్పినారు, డైటరీ ఫ్యాట్ వల్ల అంటే ఫుడ్ ద్వారా తినే ఫ్యాట్ వల్ల ఎటువంటి ప్రాబ్లము రాదు, దానివల్ల హార్ట్ అటాక్స్ రావు. ఇవి మానేసినా కూడా గత 40 ఏళ్లలో హార్ట్ అటాక్స్ 3 రెట్లు పెరిగినాయి. దీనికి దానికి లింక్ అసలు లేదు అని క్లియర్ గా 2018లో చెప్తే, ఇంకా కూడా కొంతమంది ఈవెన్ డాక్టర్స్ కూడా అప్డేట్ కాలేదు, ఇంకా కూడా మాట్లాడుతున్నారు. మటన్ తినద్దండి, ఫ్యాట్ ఉంటది, ఎగ్ తినద్దండి, ఎల్లో తినద్దండి, ఇట్లాంటివన్నీ. ఇవి అవగాహన లేకుండా మాట్లాడే మాటలు ఫస్ట్. ఓకే, సో ఫ్యాట్ తీసుకోవడం కూడా చాలా మంచిది. అర్థమవుతుందా? సో వెయిట్ లాస్ కి ఎస్పెషల్ గా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, కార్బోహైడ్రేట్ తింటే 4 క్యాలరీలు వస్తాయి గ్రామ్ కి, ఫ్యాట్ తింటే 9 క్యాలరీలు వస్తాయి, కాబట్టి ఫ్యాట్ తినేస్తే లావ్ అయిపోతారు అంటుంటుంది. అబద్ధం. నేను కేజీ బిర్యానీ తినగలుగుతా, కేజీ ఆయిల్ తాగలుగుతానా రోజుకి? అది లాజిక్. ఓకే, మీరు ఒక గ్లాస్ కంటే కొంచెం ఒక 100 ml తాగాలంటే చాలా కష్టం, ఆయిల్ మీ వల్ల కాదు. అదే బిర్యానీ కేజీ పెట్టినా తినేస్తాం. మీకు అర్థమవుతుంది కదా? ఫ్యాట్ మీరు తీసుకోవాలన్నా తీసుకోవాలి, రూపాయలు తాగినా మోషన్ అయిపోతుంది. ఓకే, ఫ్యాట్ గా స్టోర్ కాదు బాడీలో, కార్బోహైడ్రేట్ స్టోర్ అయిపోతుంది ఫ్యాట్ గా. సో సింపుల్, మళ్ళీ బ్యాక్ వద్దాం. సో మనం తినేటప్పుడు 40% కార్బ్స్, 40% ప్రోటీన్, 20 ఫ్యాట్ తింటూ ఉన్నాం అనుకోండి, హెల్తీగా హ్యాపీగా ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఏం చేసినాం, 80లో తిన్నాం, వెయిట్ పెరిగిపోయినాం. ఇప్పుడు ఈ డైట్ లో మేము మీతో ఏం చేపిస్తామంటే, 80లో ఉన్న దాన్ని 20కో 30కో తీసుకొస్తాం. ప్రోటీన్ మీ బాడీ వెయిట్ కేజీకి 1 గ్రామ్ పెడతాం, ఫ్యాట్ కూడా మంచిగా తినిపిస్తాం. మీకు ఏ నచ్చితే అది ఫ్యాట్, నెయ్యో బటరో కావాల్సినంత హ్యాపీగా ప్యూర్ ఆయిల్స్ వాడుకుంటాం. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతారు, మీరు వెయిట్ తగ్గుతూ వచ్చేస్తారు. ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత మీరు 80లో ఉన్నారు, 60కి వచ్చేసినారు. అప్పుడు 80 గ్రాములతో మొదలు పెట్టింటారు ప్రోటీన్ ఇంటేక్. ఇప్పుడు 60కి వచ్చేసినారు కదా, 60 గ్రాములు తింటే చాలు, కేజీకి 1 గ్రామ్. ఓకే, సో ఫ్యాట్ తింటున్నారు, ప్రోటీన్ తింటున్నారు, కార్బోహైడ్రేట్ కూడా 20లో ఉన్నదాన్ని కొంచెం పెంచుకున్నాం 40లోకి. సో ఇలా మీరు మెయింటైన్ చేస్తే లైఫ్ లాంగ్ మీరు వెయిట్ పెరగరు.
ఒకవేళ వెయిట్ తగ్గిన తర్వాత అంతా తూచని మళ్ళీ 80% తినడం మొదలు పెట్టినారు, ప్రోటీన్ ఫ్యాట్ వదిలేసినారు, ఏమవుతుంది? మీరు బాగా అర్థం చేసుకోండి. ప్రోటీన్ గురించి మిమ్మల్ని భయపించి, ఫ్యాట్ గురించి మిమ్మల్ని భయపించి రెండు పక్కన పెడితే మీ క్రేవింగ్స్ పెరిగిపోతాయి. మీకు తింటానే ఉండాలనిపిస్తుంది, ఎంత తిన్నా మళ్ళీ తినాలనిపిస్తుంది. బిర్యానీ తిన్నా గంటకి మళ్ళీ ఏదో ఒకటి కూల్ డ్రింక్ తాగుదామా, టీ తాగుదామా, ఎందుకు అలా అనిపిస్తుంది? అంత క్రేవింగ్ ఎందుకు ఉంది? తింటానే ఉన్నాం కదా, అయినా కూడా ఇంకా ఎందుకు నీరసంగా ఉంది అంటే ఈ రెండు ప్రోటీను ఫ్యాట్ పక్కన పెట్టడం వల్ల మీ క్రేవింగ్స్ విపరీతంగా పెరిగిపోతాయి. సో మిమ్మల్ని క్రేవింగ్స్ లో పెడితే ఏదైనా అమ్మేయచ్చు మీకు, అవునా? చాట్లు అమ్మచ్చు, అన్ని ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికేటివి అన్నీ కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్సే. మనం తింటున్నది అంతా పిండి పదార్థాలు. చాలా మంది చెప్తారు దాంట్లో ఫ్యాట్ ఉంది, ఆయిల్స్ ఉన్నాయి, దానివల్ల మీకు హెల్త్ ప్రాబ్లం అనే. అబద్ధం అండి అది. ఓకే, మీరు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఇడ్లీ తింటే తొందరగా ఆకలేస్తుందా, పూరి తింటే తొందరగా ఆకలేస్తుందా? టిఫిన్లో ఇడ్లీ తింటే ఎందుకు? కంప్లీట్ కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు, తొందరగా అరిగిపోతే తొందరగా ఆకలేస్తుంది. అదే పూరి తింటే ఫ్యాట్ ఉండడం వల్ల మైలేజ్ ఎక్కువ వస్తుంది, మీకు ఆకలి అంత ఈజీగా రాదు. మీకు ఇవి సింపుల్ సైన్స్. ఓకే, కానీ వీటిని భూతంలాగా చూపించడం వల్ల మనం ఏం చేస్తున్నాం? ఇవే తింటున్నాం. ఇడ్లీ అనేది అద్భుతమైన ఒక ఆహారం లాగా మనం ఫీల్ అయ్యి జ్వరం వచ్చినా అదే దీని, ఓకే, అదేదో పెద్ద మంచి పవిత్రమైన ఆహారం లాగా దాన్ని తింటుంటాం. మీకు అర్థం కావాలి, కార్బోహైడ్రేట్ విపరీతంగా తింటున్నాం, అది ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాను, ఇది మెయింటైన్ చేస్తే మీరు లావు తగ్గుతారు, అంటే హెల్తీగా ఉంటారు. సో ఒకవేళ మీరు మర్చిపోయి మళ్ళీ పెంచేస్తే మళ్ళీ పెరుగుతారు. దీంట్లో నేనేం తాయెత్తులు కట్టట్లేదు ఇక్కడ మీకు. నేను కట్టిన తాయెత్తుకి మీరు వెయిట్ పెరగరు కాదు, మీ నోట్లోకి ఏం వెళ్తుంది, మీకు ఈ అవగాహన ఉందా లేదా? సరే, మీరు ఒకవేళ అన్ని ఆపేసి మళ్ళీ అట్ట పడితే అట్ట తినడం మొదలు పెట్టినారు, ఒక 2 కేజీలు పెరిగారు ఒక నెలలో. ఎగ్జాంపుల్ 20 కేజీలు తగ్గారు మీరు, కానీ ఒక నెల తర్వాత చూసుకుంటే 2 కేజీలు పెరిగినారు. 20 కేజీలు తగ్గిన వాళ్ళకి 2 కేజీలు తగ్గడం తెలుసా తెలీదా? వారం 10 రోజుల్లో తగ్గిపోవచ్చు. ఓకే, అట్లీస్ట్ పెరిగినాం కదా, ఈ వారం రోజులు కొంచెం మనం చేసిన డైట్ గుర్తుంది కదా, ఎలా తగ్గినాం 20, ఒక వారం 10 రోజులు ఫాలో అయిదాం అదే అనుకుంటే మళ్ళీ ఆ 2 కేజీలు బ్యాక్ వచ్చేస్తారు కదా. అది కూడా చూడకుండా వదిలేసి ఎట్టబడితే అట్ట మళ్ళీ 20 కేజీలు పెరిగేదాకా వెయిట్ చేస్తే అది కంప్లీట్గా మన నెగ్లిజెన్సా కాదా? కంప్లీట్గా మన నెగ్లిజెన్స్. సో మీకు 2 విషయాలు ఇక్కడ. ఐడిల్ వెయిట్కి వచ్చినాక దీన్ని మెయింటైన్ చేస్తే జీవితంలో పెరగరు. ఒకవేళ పెరిగితే కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటున్నాడు వెయిట్, అట్లీస్ట్ వారం ఒకసారి, నెలకు ఒకసారి 2 కేజీలు పెరగంగానే మళ్ళీ ఒక వారం చేసుకోండి, బ్యాక్ వచ్చేస్తారు. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎగ్జాంపుల్. సో కమింగ్ బ్యాక్, హెర్బా లైఫ్ గురించి మీరు అడిగినారు కాబట్టి, హెర్బా లైఫ్ అనే కాదండి, చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే క్యాలరీ మేనేజ్మెంట్ డైట్స్ అంటారు. అంటే ఏంటి? నాకు ఒక 2000 క్యాలరీలు కావాలి నా బాడీకి రోజుకి అనుకుందాం, దీన్ని BMR అంటారు, బేసల్ మెటబాలిక్ రేట్. అంటే నా హార్ట్ పనిచేయడానికి, కిడ్నీ పనిచేయడానికి, బ్రెయిన్ పనిచేయడానికి, నా బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని పనిచేయడానికి నాకు మినిమం ఇంత ఎనర్జీ అనేది కావాలి నా బాడీకి, దాన్ని BMR అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2000 కావాలి నా బాడీకి, సో నేను 2000 తింటున్నా రోజు. సో దానివల్ల ఏమవుతుంది? నేను పెరగను, తగ్గను. ఒకవేళ నేను 2500 తింటే పెరిగిపోతా, అదే 1500 తింటే తగ్గిపోతా వెయిట్. ఇది పేపర్ మీద చెప్పుకునే లెక్కలో, కానీ నిజంగా ఏం జరుగుతుంది? నేను 4 ఇడ్లీలు తింటే 2000 వస్తుంది అనుకున్నాం. నేను డైట్ చేయాలనే ఉద్దేశంతో 3 ఇడ్లీలే తినడం మొదలుపెట్టినా. అంటే 2000 కావాల్సిన ప్లేస్లో 1500 ఇస్తున్నా బాడీకి. అప్పుడు నేనేమనుకుంటున్నా, మిగిలిన 500 బాడీ ఫ్యాట్ నుంచి తీసేసుకుంటుంది బాడీలో నుంచి, సో అలా నేను వెయిట్ తగ్గుతాను అనుకున్నా. కానీ బాడీ ఏం చేస్తుంది? నేను తినేది ఏంది? ఇడ్లీలు, అంటే పిండి పదార్థాలు, అంటే ఇన్సులిన్ తయారైంది. ఇన్సులిన్ తయారైనప్పుడు ఫ్యాట్ని నేను తీసుకోలేను కదా, గ్లూకోగాన్ లేదు కదా. ఇన్సులిన్ పని ఏంటంటే ఫ్యాట్ని ఎత్తిపెట్టడమే, తీసుకునేది రాదు ఇన్సులిన్కి. సో దీనివల్ల ఏమవుతుంది? ఎలాగో ఫ్యాట్కి యాక్సెస్ ఇవ్వడం లేదు, మనం సెక్యూరిటీ గార్డ్ని పెట్టేసినాం ఫ్యాట్ ముందు, దాన్ని ఓపెన్ చేయనీయట్లేదు. సో బాడీ ఏం చేస్తుంది? ఫ్యాట్ నుంచి కాకుండా మజిల్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు? నువ్వు ఎలాగో ఇయట్లేదుగా, 1500 ఇచ్చినావు, ఫ్యాట్కి కూడా యాక్సెస్ ఇవ్వట్లేదు. సో ఫ్యాట్ తీసుకోకుండా మజిల్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. మజిల్ తీసుకోవడం అంత ఈజీ కాదు, 200 300 తీసుకోగలుగుతుంది. అయినా కూడా ఇంకా 200 తక్కువ ఉంది బాడీకి క్యాలరీస్. బాడీ ఏం చేస్తుంది? హార్ట్ ఫంక్షనింగ్ని, బ్రెయిన్ ఫంక్షనింగ్ని, కిడ్నీ ఫంక్షనింగ్ని కొంచెం తగ్గించుకొని 1800కి సెట్ చేసుకుంటుంది మీ BMRని. అంటే ఏమైంది? ఇక్కడ BMR తగ్గిపోతుంది, మీ బాడీ ఫంక్షనింగ్ తగ్గించేసుకుంది బాడీ, ఎందుకంటే దొరకట్లేదు కాబట్టి ఫుడ్, ఎనర్జీ దొరకట్లేదు. అలా స్లోగా మీ BMR 2000 నుంచి 1800, 1700 అట్లా స్లోగా 1500కి వచ్చేసింది. ఇప్పుడు మీరు 3 ఇడ్లీలు తింటున్నారు, 1500 సరిపోతుంది కదా, అక్కడికి వచ్చి ఆగిపోతారు వెయిట్, ఇంకా దగ్గర. చాలా మంది అంటారు, నేను ఒక 5-6 కేజీలు బలి తగ్గినాను కానీ అక్కడికి వచ్చి ఆగాను, ఎందుకంటే మీ BMR తగ్గుకుంటా వచ్చి మీరు తినేదానికి ఈక్వల్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇంకొక ఇడ్లీ కూడా తగ్గించినారు. స్లోగా ఏమవుతుంది? ఫ్యాట్ అట్లే ఉంది, గుర్తుపెట్టుకోండి. కొలెస్ట్రాల్స్ అట్లే ఉంటాయి, ఫ్యాట్ అట్లే ఉంది. మీరు వెయిట్ అయితే తగ్గుతున్నారు కానీ మజిల్ పోగొట్టుకుంటున్నారు, ఫ్యాట్ కాదు. కండరం పోతుంది, మజిల్ పోతుంది.
బాడీ పెయిన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చేస్తాయి. సో 1000కి వచ్చేసింది, 2 ఇడ్లీలు తినడం మొదలు పెట్టినారు, మీ బిఎంఆర్ కూడా 1000కి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా తగ్గట్లేదని మళ్ళీ మీరు 4 ఇడ్లీలు తినడం మొదలు పెట్టినారు. ఏమవుతుంది? మీ బిఎంఆర్ ఎంత? 1000. ఎంత కావాలి మీ బాడీకి? 2 ఇడ్లీలే. కానీ మీరు ఎంత తింటున్నారు ఇప్పుడు? 4. సర్రని పెరిగిపోతారు. తగ్గడానికి 4 నెలలు పడితే పెరగడానికి 1.5 నెల కంటే ఎక్కువ పట్టదు. ఎందుకంటే మీ బిఎంఆర్ తగ్గిపోయింది కాబట్టి. మీరు తినడం పెంచినంత మాత్రాన బిఎంఆర్ పెరుగుతుందా? పెరగదు. హార్ట్ బీట్ పెరగాలంటే తింటే పెరుగుతుందా? పరిగెత్తేనో వాకింగ్ చేస్తున్నో పెరుగుతుంది. అక్కడ ఫిజికల్ యాక్టివిటీ కావాలి. తగ్గేది ఫుడ్ తగ్గిస్తే తగ్గిపోద్ది బిఎంఆర్, కానీ పెంచాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మీకు అర్థమవుతుందా? సో అలా బిఎంఆర్ అందరూ చాలా మంది రకరకాల డైట్లు చేసుకొని బిఎంఆర్ని 1000కో 1200కో 1100కో తెచ్చి పెట్టేసుకొని నేను కొంచెమే తింటాను సార్ లావైపోతున్నా అంటే మీ బిఎంఆర్ ఎంతలో ఉంది ఇప్పుడు? ఎక్కడికి తెచ్చి పెట్టేసుకున్నారు మీరు ఇప్పుడు? అది ప్రాబ్లం. అర్థమవుతుందా మీకు? అందుకనే కొంచెం తిన్నా లావైపోతారు. సో ఈ డైట్ లో ఏం చేస్తున్నాం మనం అంటే పిండి పదార్థాలు తగ్గించేస్తున్నాం, కార్బోహైడ్రేట్ మినిమంలో పెడుతున్నాం. దానివల్ల ఏమవుతుంది? ఫ్యాట్కి యాక్సెస్ దొరుకుతుంది. సో ఫ్యాటే తగ్గుతుంది. మీరు 1 kg తగ్గిన ఈ డైట్ లో ఏం తగ్గుతారో ఫ్యాట్ తగ్గుతుంది, మజిల్ కాదు. దానివల్ల మీ బిఎంఆర్ తగ్గదు. మీకు లాజిక్ అర్థమవుతుందా? సో ఏంటి హెర్బా లైఫ్ కానీ ఇంకేదైనా ఫుడ్ రీప్లేస్మెంట్ డ్రింక్లు ఏం చేస్తారంటే 2 ఇడ్లీలు 4 ఇడ్లీల ప్లేస్ లో ఒక 2 ఇడ్లీలు తీసేస్తాం. 1000 క్యాలరీలు తగ్గింది. డ్రింక్ 200 క్యాలరీలే ఉంటుంది ఈ డ్రింక్ తాగిపిస్తాం. పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి తాగిపిస్తాం అనుకో. పొద్దున మీరు 500 క్యాలరీలు తింటుంటారు టిఫిన్కి, 500 తీసేసి 200 డ్రింక్ ఇచ్చినాం. సో 300 కట్ చేసినాం. నైట్ ఒక 1000 తింటుంటారు మీరు, ఆ 1000 తీసేసి 200 డ్రింక్ ఇచ్చినాం, 800 కట్ చేసినాం. 800 రాత్రి పొద్దున ఒక 300 అంటే 1100 క్యాలరీలు కట్ చేసాం. రోజులో తగ్గుతారు మీరు. మళ్ళీ మీరు మామూలుగా తినడం మొదలు పెడితే మళ్ళీ 1100 తినేస్తున్నారుగా ఎక్కువ. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ పెరిగిపోతారు. అంత సింపుల్ సైన్స్ ఇది. ఓకే, కాబట్టి ఫుడ్ రీప్లేస్మెంట్ డ్రింకుల వల్ల అది టెంపరీ రిజల్ట్ అది. ఓకే, కానీ ఇక్కడ మీరు పర్మనెంట్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం తినే ఫుడ్ లో కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ఫ్యాట్ కి యాక్సెస్ వచ్చేటట్టుగా చూసుకుంటే ఫ్యాట్ తగ్గుతూ వెళ్తుంది. మీరు రోజు తినే ఫుడ్ లో నుంచే చేపిస్తే అదే డైట్. ఇప్పుడు మేము ఇక్కడ చేపిస్తుండేది అదే. మీరు రోజు తినే దాంట్లోనే చేస్తారు. ఫుడ్ రీప్లేస్మెంట్ డ్రింక్లు ఏమి ఉండవు, ఆహారంలో నుంచే ఉంటుంది. గ్యాప్ ఏదన్నా ఉన్నప్పుడు ఇది మల్టీవిటమిన్ నేను చెప్పాను, మల్టీవిటమిన్ ఎవరు వెయిట్ లాస్ అవ్వరు. ఓకే, అది ఫ్రూట్స్ కి రీప్లేస్మెంట్ గా మనం వాడుకుంటాం. అలాంటివి విటమిన్ డిను ఐరన్ మనకి ఏదైతే అవసరం ఉంటుందో మీ రిపోర్ట్స్ చూసిన తర్వాత మీకు ఏదైనా అవసరం ఉంటే అవి చెప్తాం, మీరే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ థింక్ మీకు ఆన్సర్ చేశానని అనుకుంటున్నా, మీ డౌట్ క్లియర్ చేశానని. ఎనీవే, ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. సో ఇంకా ఏదైనా ఉంటే కూడా కోచెస్తో మాట్లాడండి, ఎందుకంటే ఇప్పుడు చాలా టైం పెట్టేసినాం ఈ క్వశ్చన్కి. మనం మిగతా వాళ్ళతో మాట్లాడదాం. ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఓకే, సో రియల్మీ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. అండ్ పద్మజ మీరు కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. యా, రియల్మీ చెప్పండి, మీ పేరు? సార్ నా పేరు సోమశేఖర్ సార్. సోమశేఖర్ గారు చెప్పండి మీ క్వశ్చన్. మిస్సెస్ కి పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే, ఎంత అండి ఏజ్ ఎంత? ఏజ్ 33 ఉంటుంది సార్ మా మిస్సెస్ ఏజ్. వెయిట్ హైట్ ఎంత ఉన్నారండి? వెయిట్ 70 ఉన్నారు సార్, 72 ఉంది. హైట్ అండి? హైట్ వచ్చి 5'5" ఉంటుంది. 5'5", ఒక 12 కేజీలు తగ్గితే బాగుంటది. ఓకే, 60కి వస్తే బాగుంటది. బట్ అది వెయిట్ ఒక్కటే కాదు, హార్మోన్ ఇంబాలెన్సెస్ కూడా ఉంటాయి. నేను మీకు ఏం రికమెండ్ చేస్తానంటే, ఇప్పుడు మనం వెయిట్ లాస్ సెషన్ మాట్లాడుకున్నాం కదా, పీసీఓడి సెషన్ ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ అండ్ పీసీఓడి సెషన్. నేను ఒక లాస్ట్ వీక్ 2 weeks బ్యాక్ చేస్తున్నాను సెషన్. ఓకే, మేబీ వీక్ కూడా చేయొచ్చు. నేనేమంటానంటే మీరు ఏదైతే గ్రూప్ లో ఉన్నారో అక్కడ అడ్మిన్ కి ఒక మెసేజ్ పెట్టండి. ఓకే, లింక్ పంపిస్తారు, లాస్ట్ వీక్ చేసిన సెషన్ లింక్ పంపిస్తారు, తెలుగులో ఉంది. ఒకసారి ఆ లింక్ తీసుకొని చూడండి ఆ వీడియోని కంప్లీట్ గా. ఓకే, దాంట్లో క్లియర్ గా ఓవరీస్ ఎలా పనిచేస్తాయి, యూటరస్ ఏంటి, ఎండోమెట్రియం ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా ఉంటాయి దాంట్లో. అది చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. చూసిన తర్వాత ఒకసారి మాట్లాడదాం. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. 4 months లో రివర్స్ చేసుకోవచ్చు అండి. 120 day డైట్ ప్రోగ్రామ్ హ్యాపీగా రివర్స్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా 13-14 kgs ఫ్యాట్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. ఒకసారి లింక్ అడగండి, లింక్ చూడండి, తర్వాత మాట్లాడండి. ఓకే, యా పద్మజ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. కొత్త పద్మజ అండ్ శాంసంగ్ అని ఎవరో ఉన్నారంటే మీ స్క్రీన్ మీద కూడా చూడండి, అన్మ్యూట్ సింబల్ వచ్చి ఉంటుంది, మీరు కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో అంత లోపల చాట్ లో ఉన్న మెసేజెస్ చదువుదాం, పీపుల్ అన్మ్యూట్ చేసే లోపల. తేజస్వి, యా శాంసంగ్ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు మనీషా, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
చెప్పండి మనీషా. ఇది పీసీఓడి ప్రాబ్లం ఉంది సార్ నాకు. ఓకే, ఎంత అమ్మా ఏజ్ ఎంత, హైట్ వెయిట్ ఎంత ఉన్నారు? ఏజ్ 27, ఓకే వెయిట్ 65 సార్. ఓకే, హైట్ హైట్ 5'3". 5'3". ఓకే, ఒక 10 కేజీలు తగ్గాలా? 11 కేజీలు తగ్గాలి. ఓకే, సో మ్యారీడా? సార్ 2 years అండి. ఓకే, కిడ్స్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ఎస్ సార్. ఓకే, సో ఒకసారి మీరు కూడా మీరు కోచ్ తో ఏదైతే గ్రూప్ లో ఉన్నారో ఒక్కసారి పీసీఓడి వీడియో కావాలని అడగండి. ఓకే, వాళ్ళకి మీకు లింక్ పెడతారు, లాస్ట్ వీక్ చేసిన సెషన్ యూట్యూబ్ లింక్ వస్తుంది మీకు. ఒకసారి వాచ్ చేయండి, వాచ్ చేశాక ఒకసారి కోచ్ తో మాట్లాడితే విల్ హెల్ప్ యూ. ఇంకొకటి, మా హస్బెండ్ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు. అదే ఇద్దరు కలిపే ఉంటుంది ఆ వీడియో. ఓకేనా, ఆ వీడియోలో ఇన్ఫర్టిలిటీ వీడియోలో పీసీఓడి గురించి ఉంటది, ఉమెన్ గురించి, మెన్ గురించి కూడా ఉంటది, మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి. అవి రెండు విన్నారంటే మీరు ఒక 1 hour వీడియో అనుకోండి, ఇద్దరు కలిసే చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది క్లియర్ గా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా మీరు కన్సీవ్ అవ్వడానికి అనేది. సో తను కూడా ఎంత వెయిట్ తగ్గాలి ఏంటి అవన్నీ కూడా ఒకసారి వీడియో చూసాక మళ్ళీ మాట్లాడదాం. వీడియో చూసి మీరే చేసేయండి అని చెప్పట్లే, వీడియో చూసాక మళ్ళీ మాట్లాడదాం, ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ధైర్యంగా ఉండండి, అదేం కాదు. ఓకే, మీరు ఒకసారి వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. సో యా, పద్మజ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అంత లోపల మనం తేజస్వి ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి సార్ బాడీ గురించి తెలుసుకోవాలంటే? తేజస్వి చాలా ఉన్నాయి, బట్ అన్నీ అవసరం లేదు. బట్ మీరేం చేస్తారంటే మీరున్న గ్రూప్లో అడ్మిన్తో ఒక్కసారి చాట్ చేయండి, టైం తీసుకొని రేపు ఈవినింగ్ లోపల మాట్లాడతారు. మీకు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి చెప్తే దాన్ని బట్టి చెప్తాం. అన్ని టెస్ట్లు ఎందుకు మనకు? ఓకే, ఒకసారి మీరు చెప్పే ఇష్యూస్ బట్టి మీకు ఏమేమి కావాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనే దాన్ని బట్టి బేస్ చేసుకుని మీకు టెస్ట్లు చెప్తాం. అవి చేసుకున్నాక మనం మాట్లాడదాం. ఓకే, సో సాయి నందు, హలో సార్, ఐ లైక్ దిస్ సెక్షన్ అండ్ ఐ హ్యావ్ గాట్ సమ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సాయి. అండ్ మై ఏజ్ ఈస్ 18 years, height is 5'7" or 5'8". ఓకే, మై వెయిట్ ఈస్ 66 to 70. ఓకే, ఐడల్ వెయిట్ లోనే ఉన్నారే ఆల్మోస్ట్ మీరు. Actually, I don't look fat, but I have a little belly fat and I have been trying to reduce it for 2 years, I guess, but I know I don't follow a proper diet because I don't have any idea how to solve. Okay, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5'7", 5'8" 65, 66 అనేది ఐడియల్ వెయిటే అయినా కూడా పట్టుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, మజిల్ పర్సంటేజ్ తక్కువ ఉంది. ఐడియల్ వెయిట్ ఉన్నంత మాత్రాన అద్భుతమైన కాదు, బాగా అర్థం చేసుకోండి. ఐడియల్ వెయిట్ లో ఉన్నా కూడా ఫ్యాట్ ఎక్కువ, మజిల్ తక్కువ ఉండొచ్చు కదా మనకు. సో అది ప్రాబ్లం. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు అట్లీస్ట్ ఒక 5-6 కేజీలు 7-8 కేజీలు ఫ్యాట్ తగ్గించుకొని మజిల్ని ఒక 3-4 కేజీలు పెంచుకోవాలి మళ్ళీ. ఓకే, అది మేము విల్ గైడ్ యూ ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు మనకు అది చూసుకోవడానికి కూడా మనకు వెయింగ్ మిషన్స్ ఇప్పుడు అమెజాన్లో ఆడ కూడా దొరుకుతాయి. వెయింగ్ మిషన్స్ అనేటివి మీకు 1,000 రూపాయల లోపలే దొరుకుతాయి. డిజిటల్వి, మొబైల్ కనెక్ట్ చేసుకునేటివి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. అంటే వెయింగ్ మిషన్ మీద మీరు ఎక్కితే మొబైల్ కనెక్ట్ అవుతుంది, మొబైల్ యాప్లో చూసుకోవచ్చు బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత, మజిల్ పర్సంటేజ్ ఎంత ఉంది, విజరల్ ఫ్యాట్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, బోన్ మాస్ ఎంత ఉంది, అన్నీ వచ్చేస్తాయి దాంట్లో. అది ఎగ్జాక్ట్ గాని కాదు కానీ అట్లీస్ట్ అప్రాక్సిమేషన్ అన్న తెలుస్తుంది కదా. ఓకే, సో దాన్ని పెట్టుకొని మైండ్లో ఓకే మనం వర్క్ చేసుకుంటాం. ఓకే, ఫ్యాట్ ఒక 8 కేజీలు ఫ్యాట్ తగ్గించుకుని ఒక 4-5 కేజీలు మజిల్ పెంచుకుని అట్లా ఆ టైంలో ఏమవుతుందంటే పొట్ట క్లియర్ అయిపోతుంది, మజిల్ పెరుగుతుంది అలా. ఓకే, ఫ్యాట్ తగ్గిందంటే ఆటోమేటిక్గా అంటే హృతిక్ రోషన్ లాగో, విరాట్ కోహ్లీనో, హార్దిక్ పాండ్యా ఆ టైప్ రావాలనుకుంటే, అంటే ఫిట్గా లీన్ మజిల్ అంటాం కదా, అలా రావాలనుకుంటే ఫ్యాట్ పర్సంటేజ్ బాగా తగ్గించుకొని మజిల్ పర్సంటేజ్ పెంచుకోవాలి అట్లా. ఓకే, వి విల్ గైడ్ యూ, డోంట్ వరీ. ఒకసారి 1-on-1 మాట్లాడండి. సో ఎవరు అడిగినారు? అపర్ణ, టాబ్లెట్ లేకుండా డైట్ ప్లాన్ చెప్తారా? టాబ్లెట్ అంటే ఏంది అపర్ణ? ఓకే, నేను ఆల్రెడీ మీరు అప్పుడెప్పుడో పెట్టినట్టున్నారు, నేను తర్వాత మీకు క్లారిటీ ఇచ్చేసినాను. ఓకే, మీకున్న ఇష్యూస్ పట్టి. ఓకే, సో డాక్టర్ దగ్గర అడగండి ఒకసారి వెళ్ళి. టాబ్లెట్ ఇవ్వకుండా ఐరన్ పెంచే మార్గం మీరు చేయలేరు, అది ప్రాబ్లం. అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు, అందుకనే ఇస్తారు. ఓకే, ప్రాబ్లం సింపుల్గా సాల్వ్ అయ్యే దానికోసమే ఇస్తాం. బట్ అది లైఫ్ టైం వాడమని కాదు ఇక్కడ పాయింట్. మన డెఫిషియన్సీ క్లియర్ అయ్యేదాకా తర్వాత మన ఫుడ్లో నుంచి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి కదా. లైఫ్ లాంగ్ టాబ్లెట్లు ఎక్కడ వాడలేం కదా. ఓకే, సో థైరాయిడ్కి T3, T4, TSH. అవునండి, థైరాయిడ్ టెస్ట్ అంటే ఆ 3 చేసేస్తారు. ఓకే,
సో నేనంటే థైరాయిడ్ టెస్ట్ ఒకటే చేయించుకోవడం కంటే ఫుల్ బాడీ చెకప్లు అన్నీ వచ్చేస్తాయి 900-1000 రూపాయలకు. థైరాయిడ్ కూడా మీకు 500-600 తీసుకుంటారు కదా. ఫుల్ బాడీ చెకప్ చేసుకోండి, థైరాయిడ్ ఇంక్లూడెడ్గా ఉండేట్టుగా. మీరు మళ్ళీ ఎక్కడంటే అక్కడ చేయించుకోపోకండి. ప్లాన్స్ చూడాలి, మీ కోచ్ హెల్ప్ తీసుకోండి, వాళ్ళు చెప్తారు. అన్ని కవర్ అయ్యే టెస్ట్లు ఉండేట్టుగా తీసుకోండి చేసుకునేటప్పుడు. ఎలాగో డబ్బులు పే చేస్తున్నాం కదా, సో అన్ని టెస్ట్లు వస్తే బాడీ గురించి తెలుస్తుంది కదా. ఓకే. అమూల్య ఐఫోన్ అడుగున్నారు, పీసీఓడి అండర్ వెయిట్ వాళ్ళకి సేమ్ డైట్ ఉంటుందా లేదా ఫస్ట్ డేనే? ప్రతి ఒక్కరికి సేమ్ డైట్లు అనేది ఏమి ఉండదండి. ప్రతి ఒక్కరికి మీ రిపోర్ట్స్ బేస్ చేసుకొని డైట్ చెప్పడం జరుగుతుంది. ఇంట్లో 2 ఉంటే 2కి వేరు వేరు డైట్లు ఉంటాయి, అర్థమవుతుందా? సో అందరికి ఒకే డైట్ కాదు, మీ రిపోర్ట్స్ బేస్ చేసుకొని మీ డైట్ ఉంటుంది. మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ వెయిట్, మీ హైట్, దాన్ని బట్టి మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత వాటర్ తాగాలి, ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి, అన్ని కూడా మీ రిపోర్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా? సో మీరు చెప్పింది 100% కరెక్ట్. నా అనాలిసిస్ పూర్తిగా కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మోచ్ గారికి ఫోన్ చేసి వివరంగా అన్నీ తెలుసుకున్నాను. ఓకే, నాకు బాగా హెల్త్ పరంగా అందరికీ హెల్ప్ చేయాలని ఉంది. షూర్ అండి, ఎంకే అని ఉంది, MKNC. డెఫినెట్గా మీరు హెల్త్ బాగా చేసుకోండి, డెఫినెట్గా మీ ద్వారా కూడా నలుగురికి హెల్ప్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో నేను ఫీడింగ్ మదర్ సార్, డైటింగ్ వల్ల మిల్క్ సప్లై తగ్గుతుందా? తగ్గదండి. అండ్ మీ బేబీకి 6 నెలలు వచ్చేదాకా మేము జనరల్గా రికమెండ్ చేయం డైట్. బేబీకి 6 months దాటిందంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా పెరుగుతుంది మీకు మిల్క్ ప్రొడక్షన్. ఎందుకు? ప్రోటీన్ కేజీకి 1 గ్రామ్ తినిపిస్తాం మేము. ఓకే, మీ పాత కాలంలో మీకు గుర్తుంటే అమ్మమ్మలు మటన్ ఇట్లాంటివన్నీ పెడతారు, వండి పెడతారు. నాన్ వెజ్ బాగా తింటే, ప్రోటీన్ బాగా తింటే మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అది మేము డే 1 నుంచి అదే చేస్తాం డైట్లో. ప్రోటీన్ ఖచ్చితంగా మీకు చేపిస్తాం, డోంట్ వరీ, పెరుగుతుంది ఇంకా మీకు మిల్క్ సప్లై. ఓకే. హాయ్ సార్, ఐఎమ్ సౌజన్య, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. 5'7" ఉన్నాను, 95 ఉన్నాను, 33 ఏజ్. ఓకే, సో 30 kgs తగ్గాలి సౌజన్య. 5 to 6 months సిన్సియర్గా చేసినారంటే బ్యాక్ వచ్చేస్తారు. ఇంకే ప్రాబ్లం ఉన్నా కూడా నో హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, నో ప్రాబ్లం. అయినా 30 kgs తగ్గాలి కదా. ఓకే, 5 to 6 months సిన్సియర్గా చేయండి. మాకుంది ఓపిక, మీకు 50 మిమ్మల్ని 65కి తీసుకొచ్చే ఓపిక మాకుంది. మీకుందా చేసే ఓపిక? మేము చేపిస్తాం. ఓకే, డోంట్ వరీ, ఈజీగా తగ్గచ్చు. అన్ని పనులు చేసుకుంటా హ్యాపీగా కడుపు నిండా తింటా చేసుకునేటప్పుడు ఎన్ని రోజులైనా చేయొచ్చుగా, ఏముంది? ఓకే, కొంచెం చాక్లెట్లు, బిస్కెట్లు, ఇట్లాంటి కేకులు ఇట్లాంటి ఒక 6 నెలలు పక్కన పెట్టినారంటే సెలబ్రేషన్స్ వెళ్ళండి. అయితే తినద్దండి కేకులు, అంతే. ఓకే, ఒక 6 months ఓకే, మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్లో చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకోటి కూడా అంటే ఉమెన్కి ఎస్పెషల్గా ఒక వరం లాగా, ఒకటి స్కిన్ టోన్ పరంగా అద్భుతంగా వస్తుంది స్కిన్ టోన్ ఈ డైట్లో. లివర్ మీద నుంచి మనం ఫ్యాట్ తీసేసే కొద్దీ అది ఫేస్లో తెలుస్తుంది. ఓకే, సో అందుకనే డే 1లో ఒక సెల్ఫీ తీసుకోమంటాం. ఓకే, డే లైట్లో ఒక సెల్ఫీ తీసి పెట్టుకొని ఒక 1 month తర్వాత మళ్ళీ తీసుకొని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, థ్యాంక్స్ చెప్పుకుంటారు మీకు మీరు. అంత గ్లో వస్తుంది. 4-5 ఫేషియల్ చేసుకుంటే ఎలా ఉంటుందో స్కిన్ అలా వస్తుంది. అది ఫస్ట్. సెకండ్ థింగ్, ఉమెన్కి ఎస్పెషల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ పిల్లల తర్వాత ఆ లూజ్ బెల్లీ ఉంటుంది, స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, నీట్గా వెళ్ళిపోద్ది. బెలూన్లో గాలి తీస్తే బెలూన్ ఎట్లా నీట్గా వెళ్ళిపోతుందో అట్లా నీట్గా టైట్ అయిపోతుంది బాడీ. ఒక వరం లాగా ఉమెన్కి ఎస్పెషల్గా. కొంచెం ఓపిక చేసుకొని ఒక 4-5 నెలలు చేయాలనుకున్నారంటే నీట్గా తగ్గిపోతారు. ఓకేనా? సో అది. అండ్ thousands of testimonials ఉన్నాయి మా దగ్గర. ఓకే, సో భార్గవి, హాయ్ సార్, ఐ లైక్ యువర్ సెషన్. ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఐ కెన్ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు రెడ్యూస్ మై వెయిట్. మై ఏజ్ ఈస్ 30, వెయిట్ ఈస్ 5. ఈజీగా తగ్గిపోతారు భార్గవి, డోంట్ వరీ. 5'4", 85" కదా. సో మీరు ఒక 58-60కి రావాలి. 25 to 27 kgs. ఓకే, మాక్సిమం ఆఫ్ 5 months, 5 నెలలు చాలా ఎక్కువ. మీరు సిన్సియర్గా చేయండి, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, ఈజీగా తగ్గుతారు, డోంట్ వరీ. సో ఎవరు అడిగారు ఇక్కడ, పానీపూరీలు, పిజ్జాలు తినేటప్పుడు మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ అడగరు వీళ్ళు, డైట్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ అడుగుతారు అన్నారు. నిజమేనండి, కరెక్టే కదా. ఓకే, సో పానీపూరి తెలుసు కదా మనకు, అసలు కాలువల పక్కన పెట్టింటారు కదా, మంచి స్మెల్ వస్తుంటది. అండ్ వాటర్ ఏం వాడతారో తెలియదు. సగం డయేరియాలకు కారణం ఆ పానీపూరి వాటరే. ఓకే, అట్టే చేతులు పెట్టి ముంచి లేపుతుంటారు. ఓకే, బాగుంటది రుచిగా. అయితే అవన్నీ చేస్తేనే, మన ఇంట్లో చేసుకున్న రుచి ఉండదు. ఓకే, ఎనీవే, సో ఓకే, మంచిదేనండి ఒక రకంగా. అంటే నెగిటివ్ పాయింట్లో చూస్తే మనకు మోషన్స్ అవుతాయి, లేకపోతే అది ఇది. పాజిటివ్ థింగ్ ఏం తెలుసా మీకు, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. చెత్తంతా లోపలికి వెళ్ళినప్పుడు బాడీ ఫైట్ చేసే ప్రాసెస్లో ఇమ్యూనిటీ పెంచుకుంటుంది. ఓకే, సో అది అడ్వాంటేజ్. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా అది అడ్వాంటేజ్. ఓకే, ప్రతి దాంట్లో మనం పాజిటివ్ చూడొచ్చు. ఓకే, ఎనీవే,
సో hi sir, I'm in postpartum phase and my tummy is not back to normal. How to focus? Yeah, definitely గా అండి ప్రత్యూష, this is the best diet post pregnancy women కి. ఓకే, అంటే పెద్దవాళ్ళు అది క్లాత్ కట్టడము ఇట్లాంటివి చేస్తారు, బట్ అది కాదు. కానీ మీరు డైట్ లో ఎప్పుడైతే మీరు, అందుకే నేను చెప్తున్నా, ఇట్ టేక్స్ టైం, 4 to 5 months పడుతుంది, బట్ ఆ ఓపిక ఉంటే స్లోగా నీట్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఒక వారం లాగా ఉమెన్కి ఎస్పెషల్గా ఒక వారం, ఎందుకంటే వి నో హౌ పీపుల్ ఫీల్. ఓకే, చాలా మందికి ఉంటుంది మ్యారేజ్ ముందు ఎలా ఉన్నామో అలా ఉండాలి, ఆ షేప్ లోకి రావాలని. ఒక వారం లాగా ఈ డైట్ మీకు లేడీ ఉమెన్ కోచెస్ ఉన్నారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. డోంట్ వరీ, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, ఒకసారి 1-on-1 మాట్లాడండి, అటాచ్ చేస్తారు ఉమెన్ కి, మీకు కోచెస్ కి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. డోంట్ వరీ. సో సార్, I reduced 4.3 kgs in 20 days, but last 1 week didn't get reduced. సో 20 రోజుల్లో 4.5 దగ్గర మీకు 5 చెప్పుంటాం కదా నెలకని, కొంచెం ఓపిక ఉండండి. ఓకే, అంటే రోజు తగ్గిపోవాలనుకోవద్దండి, తగ్గుతా అంటారు, బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే మన మోషన్ వెయిట్, మీరు మోషన్ సరిగ్గా వెళ్ళకపోయినా మనకు, అంటే చాలా మందికి తెలియదు ఇవన్నీ. ఓకే, మన పేగులు యాక్చువల్గా 800 గ్రాములో 900 గ్రాములో ఉండాలి మామూలుగా, కానీ ఇప్పుడు ఒక 6-7 కేజీలు ఉంటాయి. అంటే ఏముంది దాంట్లో? ఓకే, చాలా స్టూల్ ఉండిపోయి ఉంటుందండి. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఇది. డోంట్ వరీ, మీరు మోషన్ ఒక రోజు ఫ్రీగా వెళ్ళలేకపోయినా 1/2 kg 1 kg, మీరు ఒక 1 kg తగ్గు ఉండాలనుకుందాం, లాస్ట్ 1 week లో 1 kg తగ్గుతారు అనుకుందాం ఎగ్జాంపుల్. మీరు మోషన్ సరిగ్గా వెళ్ళక 1 kg స్టూల్ ఉంటే మీకు తెలియదుగా. ఓకే, సో డోంట్ వరీ, అంటే రోజు అట్లా వద్దు. మీరు 20 రోజులకే 4.5 దగ్గర, ఇంకెంత తగ్గుతాం అనుకుంటున్నారు? అదే కదా మీకు చెప్పింది, 5 to 6 kgs. ఓకే, నెలకి తగ్గుతారు స్లోగా, డోంట్ వరీ. ఓకే, మోషన్ ఫ్రీగా వెళ్ళేదానికి ఒకసారి కోచ్తో మాట్లాడండి. ఫైబర్ కొంచెం పెంచుకోండి, కొంచెం వెజిటేబుల్స్ పెంచుకోండి, మోషన్ ఫ్రీగా అవుతుంది. సో దట్ మీరు వెయిట్ సడన్ గా చూస్తారు, మళ్ళీ 1-1.5 kg టక్కని తగ్గాను అంటారు. రేపే కూడా చెప్పచ్చు మీరు, సార్ తగ్గిపోయిన 1 kg నేనండి, అంటే ఒక రోజులో 1 kg తగ్గినట్టు కాదు అది. ఓకే, సో అట్లా స్లోగా తగ్గుతారు, డోంట్ వరీ, తగ్గకుండా ఉండే సమస్య లేదు. ఓకేనా, స్లోగా తగ్గుతూ ఉంటారు. కాకపోతే మనకు రోజు కనపడదు, కొన్నిసార్లు మనం చూసే మిషన్ లో 200-300 grams కనపడదు, ఒక 1/2 kg దాటిన తర్వాత కనిపిస్తుంది. అప్పుడు 2-3 రోజులు మీకు తగ్గినట్టు కనిపించదు, పక్కన ఒక 1/2 kg తగ్గినట్టు కనిపిస్తుంది తర్వాత. అట్లా మరీ గ్రాములతో, మనం బంగారు తూకం కాదు కదా మన దగ్గర ఉండేది, వెరీ గ్రామ్ చూపించేదానికి. ఓకే, సో డోంట్ వరీ, మీరు 4.5 kg తగ్గారుగా, 20 రోజుల్లో తగ్గుతారు. ఓకే, కంటిన్యూ చేయండి, డోంట్ వరీ. సో సూర్యకుమారి, సత్య, my weight is 68 and my height is 5'7". How much should I reduce? మీరు ఆల్మోస్ట్ ఐడియల్ లో ఉన్నారు సత్య. ఓకే, సో 5'7" కి 65, 2-3 kg. ఓకే, అది పెద్ద విషయం కాదు. ఒకవేళ బెల్లీ ఫ్యాట్ ఉంటే ఒక 2-3 months చేసుకుంటే తగ్గుతుంది అది అంతే. ఓకే, ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడిగినారు. హలో సార్, అమ్మా శ్రావణి, మై ఏజ్ ఇస్ 31, హైట్ ఈస్ 5 to 8. ఒక 10 kgs తగ్గాలి శ్రావణి. పోస్ట్ డెలివరీ వెయిట్ పుట్టాన్ అయ్యాను, వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ మీరు చెప్పే డైట్ ఆపేస్తే వెయిట్ పుట్టాన్ అవుతాను. నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేస్తాను మీకు, అర్థం చేసుకుంటే డైట్ ని వెయిట్ పెరగరు ఇంకా. ఓకే, సో మీ డైట్ మిడిల్ క్లాస్ పీపుల్ తట్టుకోగలరా అంటే, రజనీ మీకు ఏమనిపించింది? మేమేమన్నా బంగారు తినిపిస్తున్నామా జనాలతో? మీరు రోజు తినే ఫుడ్డే. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే నాకు అర్థం కాల. మీరు సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా పాప్కార్న్ 150 రూపాయలు ఏమో కదా. ఓకే, డైట్ మీకు అంతా కలిపి రోజుకి 100 కూడా కాదండి. మీరు రోజు, మీకు ఐ డోంట్ నో మీకు ఏం అర్థమైందో. ఓకే, బట్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, మీ ప్రాబ్లమ్స్ బట్టి ఉంటుంది అది. ఓకే, ఓన్లీ వెయిట్ లాస్ అనుకోండి, 2 నెలలకి 5,000, 5,500 అవుతుంది. అది కూడా మీరు తినేదానికి, మాకేమని ఇచ్చేది లేదుగా. మల్టీవిటమిన్ తింటాం పళ్ళు బదులు. మీరు పళ్ళు కొనుక్కొని వచ్చిన రోజు 100 రూపాయలు కొనుక్కున్నారు అనుకుందాం, పళ్ళు ఫ్రూట్స్ రోజు 100 రూపాయలు కొన్నారు, 2 నెలలకు ఎంత అయింది చెప్పండి? 6,000 కాలేదా? ఇంకా మీకు 5,000 చెప్పినా నేను, అంటే మీకు ఐ డోంట్ నో, మీకు అది మీరు తినేదానికి, అది ఏదైనా 2 months కి 5,000 అలా అవుతుంది. అది మీరు తింటారు అంతే, ఎవరికి ఇచ్చేది ఏం కాదు. మీరు తినేదానికి మంచి క్వాలిటీవి తింటారు అంతే. సప్లిమెంట్స్ తక్కువ కాస్ట్ కూడా ఉంటాయండి, బట్ మేము ఇక్కడ మనీ సేవ్ చేయాలని ఆలోచించట్లేదు పీపుల్కి, క్లయింట్స్ కి మా ఉద్దేశం ఏంటంటే, మేము ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో, ఓకే 4 months లో ఇవి తగ్గిస్తాం. ఎందుకంటే మీరు డైట్ ఫస్ట్ రిపోర్ట్ తీసుకుంటారు, డైట్ మొదలు పెడతారు, అప్పుడు మీకు ఏదైతే ప్రామిస్ చేస్తామో, ఏదైతే అబ్నార్మాలిటీస్ ఉన్నాయో రిపోర్ట్లో అన్ని మాట్లాడతాం. ఇవన్నీ డైట్ అయిపోయినాక మళ్ళీ తీపిస్తాం బ్లడ్ టెస్ట్ మీతో, అవన్నీ నార్మల్ అయిపోవాలి. మీరు ఒక MRI స్కాన్కి వెళ్ళండి, ఒకసారి అడగండి ఎంతో, 3 నెలల డైట్. ఓకే, అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా నేను. సార్ నా దగ్గర డబ్బులు లేవు, కుదరదు, అక్కడ మీరు చేయించుకోవాలి. అవునా? అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పీపుల్ ఈజీగా ఖర్చు పెట్టేస్తారండి. ఒక పండగ వస్తే, ఒక షాపింగ్కి వెళ్తే
10,000 ఎక్కడ వెళ్తుంది? ఒక సినిమాకి వెళ్తే ఫ్యామిలీతో 2-3 వేలు అయిపోతుంది. ఓకే, అంటే నేనేమంటాను అంటే ఐ డోంట్ నో మీకు ఎలా అర్థమవుతుందో, చాలా తక్కువ కాస్ట్ లో చేసుకునే డైట్ ఇదేనండి. నాకు తెలుసు ఎలా ఉంటాయి బయట సిట్టింగ్కి వెళ్తే ఎంతెంత ఛార్జ్ చేస్తారో ఒక్కొక్కరు అని. ఓకే, ఇప్పుడు మేము కూడా ఇంకా యాప్ లాంచ్ చేయబోతున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి ఛార్జ్ ఉంటుంది. ఇప్పటిదాకా అయితే మేము వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, ఫ్రీగానే చేస్తున్నాం. ఓకే, యాప్ లాంచ్ చేసినాక యాప్కే ఖర్చులు చాలా ఉన్నాయి. ఓకే, ఎనీవే మినిమమే ఉంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, డోంట్ వరీ. మీకు రోజుకి 100 రూపాయలు కూడా లేకుండా అంటే ఐ డోంట్ నో, మరి నాకు తెలియదండి. ఇంకెవరైనా ఉన్నారా అట్లా? ఓన్లీ నీళ్ళు తాగేస్తే కూడా తగ్గిపోతారండి, ఇంక ఖర్చే ఉండదు. ఓకే, కానీ చేయలేం కదా, 2-3 రోజులు చేస్తారు. మీరు ఎంత పట్టుదల ఉన్నా కూడా వాటర్ తాగుతా ఉంటే 2-3 రోజుల కంటే ఎక్కువ చేయలేం. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు హ్యాపీగా కడుపు నిండా తిన్నట్టు ఉండాలా, ఫుల్ ఎనర్జీ ఉండాలా, అన్ని పనులు మీరు జాబులు గీబులు అన్ని చేసుకుంటా ఉండాలా, కానీ వెయిట్ తగ్గాల. అలాంటిది చేయాలన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ రిజల్ట్స్ కూడా కావాలిగా, మన బ్లడ్ రిపోర్ట్ లో ఉన్న అబ్నార్మాలిటీస్ అన్ని రివర్స్ అవ్వాలి కదా, అది గోల్. ఓకే, సో ఇంకా 99 మెసేజెస్ ఉన్నాయి. ఐ డోంట్ నో, ఇవన్నీ చదవలేము ఇప్పుడు, ఆల్రెడీ 9:49. సో నో ప్రాబ్లం అండి, ఇంకా హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డోంట్ వరీ, ఇలాంటి సెషన్స్ చేస్తూనే ఉంటాం డిఫరెంట్ లాంగ్వేజ్ లో, డిఫరెంట్ టాపిక్స్ మీద. మీరు కూడా ఇక్కడ మిస్ అయిన వాళ్ళు కూడా మీ గ్రూప్ లోనో కోచ్తో అడగండి, హ్యాపీగా చెప్తాం. వీఆర్ దేర్. ఓకే, రేపు ఈవినింగ్ లోపల మీకు కనెక్ట్ అవుతారు. మెసేజ్ పెట్టండి, మాట్లాడండి, అన్ని క్లియర్ చేస్తారు ఓపిక్గా. మీరేం హెజిటేట్ అవ్వద్దు అడగడానికి. అండ్ టుగెదర్. ఓకే, మా గోల్ కూడా ఏంటంటే ఈ ఇయర్ కి పెట్టుకున్న గోల్ అట్లీస్ట్ ఒక 10 లక్షల మంది కన్నా రీచ్ అవ్వాలి, చెప్పాలి ఈ విషయాలు. చాలా మందికి తెలియకుండా కొన్ని నమ్మేసి ఏదేదో చేసుకుంటున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. సో ఇవి తెలియదు, చెప్దాం పీపుల్ కి అని, ఒక 10 lakhs పీపుల్ కన్నా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి సెషన్స్ చేస్తున్నాం. డిఫరెంట్ లాంగ్వేజ్ లో డిఫరెంట్ టాపిక్స్ మీద, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, డయాబెటీస్. 2 days బ్యాక్ డయాబెటీస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వెయిట్ లాస్, మళ్ళీ ఇన్ఫర్టిలిటీ చేద్దాం, రకరకాలు. రెస్పిరేటరీ హెల్త్ చేస్తాము, మోకాల నొప్పులకు చేయొచ్చు, అన్ని రకాల, లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్, హార్ట్ హెల్త్, ఇట్లా చేస్తూ ఉంటాం. అటెండ్ అవుతా ఉండండి, టచ్ లో ఉండండి కోచ్ తో, ఏదైతే గ్రూప్ లో ఉన్నారో అట్లా లింక్స్ వస్తూ ఉంటాయి. ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో పార్టిసిపేట్ చేయండి, తెలుసుకోండి. ఇంట్లో ఒక్కరిగానే హెల్త్ గురించి అవగాహన తెచ్చుకుంటే ఇంట్లో 10 హెల్త్ ఉండొచ్చు. టుగెదర్ మనం అందరం కలిపి ఒక హెల్తీ ఇండియాను బిల్డ్ చేయొచ్చు. ఓకే, మీ అందరి సపోర్ట్ కావాలి టు రీచ్ అవుట్ టు మోర్ అండ్ మోర్ పీపుల్. మీకు ఎప్పుడైనా ఇలాంటి లింక్స్ వచ్చినప్పుడు కూడా మీ ఫ్యామిలీ గ్రూప్స్ లోనో, స్టేటస్ లోనో షేర్ చేయండి. ఎవరికొవరికి ఉపయోగపడుతుంది కదా, ఎలాగో ఫ్రీ సెషన్. ఓకే, విన్న వాళ్ళు డెఫినెట్ గా మీకు థ్యాంక్స్ కూడా చెప్తారు. ఎందుకంటే ఈ మా మిషన్ లో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే మిషన్ లో మీ అందరి సపోర్ట్ కూడా డెఫినెట్ గా కావాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. నైస్ టాకింగ్ టు యూ. అండ్ హెల్త్ టాప్ ప్రియారిటీగా పెట్టుకోండి. ఎంత డబ్బులున్నా చాలదు. ఓకే, హెల్త్ బాగాలేకపోతే ఎంజాయ్ కూడా చేయలేరు లైఫ్ ని. ఓకే, సో ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. బై బై, గుడ్ నైట్.